Hello Anarki, welcome to Sai Ram Sampath Rao Education. Na peru Vaishnavi and welcome to the class on Polity MCQ series. So manamu ee roju elections ane topic ni continue చేస్తున్నాం. Before that, let me give you a small announcement regarding the paid courses that we have launched. So ఒకటి వచ్చేసి మెయిన్స్ వే రైట్ వే అనేది ఒక వన్ స్టాప్ సొల్యూషన్ ప్రోగ్రామ్ అన్నమాట. ఈ పర్టికులర్ కోర్స్ లో భాగంగా మనం కాంప్రహెన్సివ్ గా ఎంటైర్ సిలబస్ ని 500+ మెయిన్స్ క్వశ్చన్స్ ద్వారా డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ డీటెయిల్డ్ డిస్కషన్స్ అనేది చేస్తాం దట్ ఆన్ ఎవ్రీ పాయింట్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ ద మెయిన్ సిలబస్. రెడీమేడ్ ఇంట్రోస్ అండ్ రెడీమేడ్ కన్క్లూజన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఈ కోర్స్ యొక్క ఫీ వచ్చేసి 7,999 ఫర్ 1 year వ్యాలిడిటీ. 2 years వ్యాలిడిటీతో కావాలి అనుకుంటే 9,999 కి ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి కూడా ఇంకో కోర్స్ ని లాంచ్ చేయడం జరిగింది. సో దిస్ విల్ కవర్ ది ఎంటైర్ సిలబస్. తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ మీద, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద ఎక్స్క్లూజివ్ ఫోకస్ అనేది పెడుతున్నాం. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట ఇందులో. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ ఇట్ ఫర్ 1 year వ్యాలిడిటీ, వీఆర్ ప్రొవైడింగ్ ఇట్ ఫర్ 12,999. వెరాజ్ 2 years వ్యాలిడిటీతో కావాలి అనుకుంటే 14,999 కి ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో ఎవరికైనా కోర్స్ కావాలి అనుకుంటే 6305935532 అనే నంబర్ కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ కోర్సెస్. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. So let's continue the topic called as elections and politics. So ee roju manam representation of people act nunchi start cheyabothunam. Most probably we'll try to finish this topic today. Okay na? So ee whole broad topic ni finish cheyadaniki try cheyadam. So Article 81 and Article 170 of the Constitution of India lay down the maximum number of seats in Parliament and in Legislative Assembly of the states, and also certain principles to be followed in allocating seats in the House of the People among the states and in the state legislative assemblies. Okay, but have left the actual allocation of such seats to be provided by the law. So normal ga Article 81 lo bhaganga and Article 170 lo bhaganga, so రాజ్యాంగం ఏమి ఇచ్చిందంటే హక్కు, సో మనకి మాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ ని పార్లమెంట్ లో కానీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ క్రియేట్ చేయొచ్చు. బట్ యాక్చువల్ పవర్ ఎవరికి ఇచ్చింది అంటే ఒక చట్టానికి. సో పార్లమెంట్ ఏదైనా చట్టం ద్వారా దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ని ఏర్పాటు చేయొచ్చు అని చెప్పేసి ఒక హక్కు అనేది ఇచ్చింది. So similarly, 171 of the Constitution of India lays down the maximum and minimum number of seats in the Legislative Council of the states. Okay, again same with the Legislative Council of States, maximum enta members undali, enni seats undali, minimum enni seats undali ani కాన్స్టిట్యూషన్ చెప్పిందనమాట. అండ్ ఆల్సో స్పెసిఫైస్ ద వేరియస్ మెథడ్స్ ఇన్ విచ్ ద సీట్ షెల్ బి ఫిల్డ్, బట్ ది యాక్చువల్ నెంబర్ ఆఫ్ సీట్స్ టు బి ఫిల్డ్ బై ఈచ్ సచ్ మెథడ్ హ్యాస్ బీన్ లెఫ్ట్ ప్రొవైడెడ్ బై ది లా. అగైన్ యాక్చువల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎంత ఉండాలి అని చెప్పేసి ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేయండి అని చెప్పేసి పార్లమెంట్ కి ఆ పవర్ ఇవ్వడం జరిగిందనమాట మన రాజ్యాంగం. సో అందుకే మనము రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 ని తీసుకురావడం జరిగిందనమాట, టు ప్రొవైడ్ ది అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ది హౌస్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండ్ ఇన్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్స్. గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 81, 170 అండ్ 171 ఈ ఆర్టికల్స్ ని గుర్తుపెట్టుకోండి. ఓకే, సంథింగ్ రిలేటెడ్ టు అలొకేషన్ ఆఫ్ ద సీట్స్. Okay, so the act also sought to confer on the president the powers to delimit, okay, after consultation with the election commission, the various constituencies for the purpose of elections to fill seats in the House of the People and legislative assemblies and legislative council of the states. So legislative assemblies and legislative council of the states law, okay, election commission ni consult aina tarvata president will have a power to delimit the constituencies anamata. ఆ పవర్ ప్రెసిడెంట్ కి కూడా మన రాజ్యాంగం ఇవ్వడం జరిగింది. సో ఎలక్షన్ కమిషన్ ని కలిసి కన్సల్ట్ అయ్యి, సో వాళ్ళు ఇచ్చిన డెసిషన్స్ ని అన్నింటినీ కన్సిడర్ చేసి హీ హ్యాస్ టు డీలిమిట్. Okay, so the act further provided for the registration of electors of parliamentary constituencies for the assembly and for the assembly and council constituencies, and the qualifications and disqualification for such registration. So normal ga electors ki sambandhinchina registration process ela undali, qualifications ela undali, disqualifications ela undali anedi kuda manaki ee particular act anedi provide chestundi anamata. Okay, so to sum up, the act makes the following provisions related to the election. So normal ga ivanni provisions ki sambandhinchi ekkadi nunchi దీనికి పవర్ అనేది డిరైవ్ అవుతుంది అంటే ఆర్పిఏ కి 1950 RPA Act ki, so Representation of People's Act ki, so it has derived its power from the కాన్స్టిట్యూషన్ అనమాట. కాన్స్టిట్యూషన్ ఇచ్చిన పవర్ ఆధారంగా పార్లమెంట్ ఒక చట్టాన్ని ఏర్పాటు చేసి దాంట్లో ఎలక్షన్ రిలేటెడ్ ప్రొవిజన్స్ ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఏమేమి ఉన్నాయి చూద్దాం. టు సమ్ అప్, ది యాక్ట్ మేక్స్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ది ఎలక్షన్స్. So first thing is allocation of seats in the House of the People
the state legislative assembly and legislative council. So ఎన్ని సీట్స్ ఉండాలి, how it should be allocated అని చెప్పేసి మనకి ఆర్పిఐ చట్టంలో ఉంటుందన్నమాట. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ప్రొవైడింగ్ అస్ అబౌట్ ద డీలిమిటేషన్ ఆఫ్ ది పార్లమెంటరీ అసెంబ్లీ అండ్ కౌన్సిల్ కాన్స్టిట్యుయెన్సీ. సో డీలిమిటేషన్ కి సంబంధించింది కూడా ప్రొవిజన్స్ మనకి ఇందులో మెన్షన్ చేస్తున్నాయి అనమాట. ఓకే, it also has provisions related to election officers like chief electoral officers, district election officers, electoral registration officers. సో ఇవన్నీ మనం లాస్ట్ క్లాస్ లో ఈ ఆఫీసర్స్ గురించి కూడా చూసాం కదా. సో వీటికి సంబంధించిన ప్రొవిజన్స్ కూడా ఈ పర్టికులర్ చట్టంలో ఉంటాయి అనమాట. అండ్ ఎలక్టోరల్ రోల్స్ ఫర్ ద పార్లమెంటరీ అసెంబ్లీ అండ్ కౌన్సిల్ కాన్స్టిట్యుయెన్సీస్ విల్ బి దేర్. మేనర్ ఆఫ్ ఫిల్లింగ్ సీట్స్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ టు బి ఫిల్డ్ బై రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద యూటీస్. సో నార్మల్ గా యూటీస్ కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కి ఎలా ఉండాలి, ఓకే, అవన్నీ కూడా మెన్షన్ చేస్తుంటాయి. లోకల్ అథారిటీస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఓకే, అండ్ బారింగ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సివిల్ కోర్ట్స్. సో సివిల్ కోర్ట్స్ యొక్క జ్యూరిస్డిక్షన్ ని ఎక్కడి వరకు బార్ చేయాలనేది కూడా, దానికి సంబంధించిన ప్రొవిజన్స్, దానికి సంబంధించిన ఓకే అవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ఆర్పిఏ 1950. గుర్తుపెట్టుకోండి. సో మరి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 అంటే ఏంటి? సో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 did not contain all the provisions related to elections, but merely provided for the allocation of the seats and the delimitation of the constituencies for the purpose of the elections to the House of People and legislature of the states, the qualification of voter at such election and the preparation of electoral rolls. So normal గా 1950 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 ఏదైతే ఉందో ఎలక్షన్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి అందులో మెన్షన్ చేసలేదు. ఇట్ ఓన్లీ ప్రొవైడెడ్ ఫర్ డీలిమిటేషన్స్, అలొకేషన్ ఆఫ్ ద సీట్స్, ఎలక్టోరల్ రోల్స్, సర్టెన్ క్వాలిఫికేషన్స్ దట్ ఆర్ రిక్వైర్డ్, కొన్ని మాత్రమే అందులో మెన్షన్ చేస్తున్నాయి. So the provision of actual conduct of the election to the houses of the parliament and to house or houses of the legislature of each state, the qualification, disqualifications of the members, the corrupt practices and other election offences and the decision of the election disputes were all left to be made in subsequent measures. So normal ga qualification ki sambandhinchi, disqualification ki sambandhinchi, ఓకే, కరప్షన్ ప్రాక్టీసెస్, ఎలక్షన్స్ లో జరిగే కరప్ట్ ప్రాక్టీసెస్ కి సంబంధించి, ఓకే, ఎలక్షన్ డిస్ప్యూట్స్ కి సంబంధించి ఎలా ఉండాలి, ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం ఆర్పిఐ చట్టం 1951 లో ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో బ్రాడ్లీ చెప్పాలి అంటే ఇందులో ఏమేమి మెన్షన్ చేసి ఉంటాయంటే, ఇట్ స్పీక్స్ అబౌట్ క్వాలిఫికేషన్ అండ్ డిస్క్వాలిఫికేషన్ ఫర్ ది మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. అగైన్ పార్లమెంట్ లో మనం సపరేట్ గా ఆర్పిఐ చట్టం కింద ఏం క్వాలిఫికేషన్స్ ఉంటాయి చదివాం, ఆర్పిఐ చట్టం కింద ఏం డిస్క్వాలిఫికేషన్స్ ఉంటాయి కూడా మనం చదివాం. ఎవరైనా పార్లమెంట్ చాప్టర్ మిస్ అయి ఉన్నా చదవకపోయినా ఒకసారి చూడండి వీడియోస్, ఓకేనా. నెక్స్ట్ నోటిఫికేషన్ ఆఫ్ జనరల్ ఎలక్షన్స్. జనరల్ ఎలక్షన్ కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఎక్కడి నుంచి, ఓకే, సో ఎలక్షన్ కమిషన్ ఇస్ గెటింగ్ ద పవర్ టు ఓకే గివ్ ది నోటిఫికేషన్ అంటే అగైన్ త్రూ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951. అడ్మినిస్ట్రేటివ్ మెషనరీ ఫర్ ది కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్. అడ్మినిస్ట్రేటివ్ మెషనరీకి సంబంధించిన ప్రొవిజన్స్ కూడా ఇందులో మెన్షన్ చేస్తున్నాయి. అండ్ ఇట్ ఆల్సో స్పీక్స్ అబౌట్ ద రిజిస్ట్రేషన్, కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్, ఫ్రీ సప్లై ఆఫ్ certain material to candidates of recognized political parties, disputes regarding elections, corruption practices during the elections, okay, electoral offences gurinchi, powers of election commission in connection with inquiries as to disqualification of the members. So disqualification members, so members disqualification ela jaragali అని చెప్పేసి కూడా సో ఇందులో మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. బై ఎలక్షన్స్ ఎలా ఉండాలి, టైం లిమిట్ ఎంత టైం లిమిట్ లో బై ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి, అండ్ సమ్ అదర్ మిసిలీనియస్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ఎలక్షన్స్ వర్ ఆల్సో మెన్షన్ ఇన్ దిస్ పర్టికులర్ యాక్ట్. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో బారింగ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సివిల్ కోర్ట్స్ అనమాట. ఓకే, సో నార్మల్ గా కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్, ఎలా కండక్ట్ చేయాలి ఎలక్షన్స్ అనే దాని గురించి ఏమేమి మెన్షన్ చేసింది అంటే ఇందులో ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ నామినేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ దేర్ ఏజెంట్స్ ఎలా ఉండాలి, జనరల్ ప్రొసీజర్, ఎలక్షన్ యొక్క జనరల్ ప్రొసీజర్ ఎలా ఉండాలి, పోలింగ్ గురించి, ఓట్స్ యొక్క కౌంటింగ్ గురించి, మల్టిపుల్ ఎలక్షన్స్ గురించి, పబ్లికేషన్ ఆఫ్ ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా ఉండాలి, అసెట్స్ డిక్లరేషన్ ఎలా ఉండాలి, ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉండాలి, ఇవన్నీ దీంట్లో మెన్షన్ చేస్తున్నాయి. ఓకే, అండ్ డిస్ప్యూట్స్ కి సంబంధించినవి కూడా ఉన్నాయి. సో presentation of election petition to High Court, trial of election petitions, withdrawal of the election petitions, appeals to the Supreme Court, cost and security of the cost. సో ఇవన్నీ మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ లో 1951 లో మెన్షన్ చేస్తున్నారు. 1950 లో ఈ క్వాలిఫికేషన్, డిస్క్వాలిఫికేషన్, కరప్షన్ ప్రాక్టీసెస్, ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఇవన్నీ లేవు మీకు గుర్తుంటే. ఓన్లీ సీట్స్ అలొకేషన్ వాటి గురించి ఎక్కువ ఎంఫసైజ్ చేశారు. అండ్ సబ్సిక్వెంట్ గా వచ్చిన ఈ 1951 యాక్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్
detailedly provided about the election procedure, offences and corruption practices, qualifications and disqualifications too. Okay. సో డీలిమిటేషన్ యాక్ట్ ఆఫ్ 2002 గురించి చూద్దాం. సో ఆర్టికల్ 80 అండ్ ఆర్టికల్ 170 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చేస్తాయంటే, సో ఇట్ హ్యాస్ ప్రొవైడెడ్ అ పవర్ టు ద పార్లమెంట్ టు మేక్ ఎనీ లా. సో ఏదైనా చట్టం ద్వారా సో ఒక స్టేట్ ని కాన్స్టిట్యుయెన్సీస్ గా డివైడ్ చేసి రీషఫుల్ చేసి ఓకే డీలిమిటేషన్ అనేది చేయడానికి ఒక అథారిటీని మీరు ఒక చట్టం ద్వారా తీసుకురావచ్చు అని చెప్పేసి పార్లమెంట్ కి కాన్స్టిట్యూషన్ ఒక అథారిటీ అనేది ఇచ్చింది, ఒక పవర్ అనేది ఇచ్చింది. అండ్ ఆర్టికల్ 330 అండ్ ఆర్టికల్ 332 ఏవైతే ఉన్నాయో, సో దే ఆర్ స్పీకింగ్ అబౌట్ రీఫిక్సింగ్ ది అలొకేషన్ ఆఫ్ సీట్స్ టు ది ఎస్సీస్ అండ్ ఎస్టీస్. సో రిజర్వ్ సీట్స్ ఏవైతే ఉంటాయో రీషఫ్లింగ్ చేసే అవకాశం కూడా ఇచ్చిందనమాట. సో మనం ఇంతకు ముందు జరిగిన ఇంతకు ముందు ఉన్న డీలిమిటేషన్ కమిషన్ వాస్ బేస్డ్ ఆన్ ద 1971 అనమాట. సో డీలిమిటేషన్ కమిషన్ అంటే ఏంటి? సో ఇక్కడ ఆర్టికల్ 80 అండ్ ఆర్టికల్ 170 ప్రకారం ఏదైనా ఒక అథారిటీని ఏదైనా అథారిటీకి ఒక చట్టం ద్వారా పవర్ ఇవ్వచ్చు విత్ రెస్పెక్ట్ టు డీలిమిటేషన్ కమిషన్ అని చెప్పేసి పార్లమెంట్ కి పవర్ ఇచ్చిందని చెప్పా కదా. సో అలా పార్లమెంట్ డీలిమిటేషన్ కమిషన్ అనేది తీసుకొచ్చింది అనమాట. ఆ కమిషన్ ఇంతకు ముందు 1971 సెన్సెస్ ఆధారంగా సో డీలిమిటేషన్ అనేది చేసేది. అలా 1971 ఆధారంగా చేసినప్పుడు ఏమైంది అంటే, బికాస్ ఆఫ్ ది మైగ్రేషన్, సో చాలా మంది మైగ్రేట్ అవ్వడం వల్ల, ఒకళ్ళు ఇంకొక ప్లేసెస్ కి వెళ్ళడం వల్ల, సో చాలా ఏమంటారు, సో దెర్ వాజ్ అ డిఫరింగ్ సైజెస్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీస్ అనమాట. చాలా కాన్స్టిట్యుయెన్సీస్, ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీకి చాలా డిఫర్డ్ సైజెస్ అనేవి వచ్చాయి. అందుకే మనం 2002లో ఏం చేసాము అంటే, వీ హ్యావ్ ఎనాక్టెడ్ అనదర్ డీలిమిటేషన్ యాక్ట్. కొత్త డీలిమిటేషన్ చట్టం అనేది తీసుకురావడం జరిగింది, విచ్ ఈస్ యాక్టింగ్ బేస్డ్ అపాన్ 2001 సెన్సెస్ అనమాట. సో ద ప్రీవియస్ డీలిమిటేషన్ ఆఫ్ ది పార్లమెంటరీ అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఏమో 1971 census ప్రకారం ఉండే, బట్ డ్యూ టు uneven growth of the population and because of the migration from one place to another place, కాన్స్టిట్యుయెన్సీస్ లో సైజెస్ అనేవి డిఫర్ అవుతూ వచ్చాయి. సో అందుకే మనం డీలిమిటేషన్ యాక్ట్ ఆఫ్ 2002 ని తీసుకొచ్చాం, విచ్ విల్ యాక్ట్ బేస్డ్ ఆన్ ద 2001 సెన్సెస్. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. So what are the other acts related to the elections? So the Parliament Act 1959 declares that certain office of profit under the government shall not disqualify the holders thereof for being chosen as the member of the parliament. So normal ga parliament prevention of disqualification of act of 1959 em cheptundi ante, it declares the certain office of profit under the government of India shall not disqualify. ante evi profit office of profit kindiki vastayi, ఏవి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి రావు అని చెప్పేసి మనకి చట్టం చెప్తుంది అనమాట. షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్డర్స్ Amendment Act of 1976 provide for the inclusion and exclusion from the list of the SCs and STs of certain cases of certain caste and tribes. సో ఇదేమో దీని గురించి చెప్తుంది. అండ్ ఇంకో చట్టం ఏముంటుంది, గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ యాక్ట్ ఆఫ్ 1963 ఉంటుంది. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ యాక్ట్ ఆఫ్ 1991 ఉంటుంది. ప్రెసిడెన్షియల్ అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ యాక్ట్ ఆఫ్ 1952 ఉంటుంది. ఇలా డిఫరెంట్ యాక్ట్స్ ద్వారా, డిఫరెంట్ చట్టాల ద్వారా ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఒకటేమో మెయిన్ వచ్చేసి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950, 1951, డీలిమిటేషన్ యాక్ట్ ఆఫ్ 2001. ఓకే, సో ఇవి తర్వాత మనకి సో పార్లమెంట్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్, షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఆర్డర్ ఆఫ్ 1976, గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ యాక్ట్ ఆఫ్ 1963, ప్రెసిడెన్షియల్ వైస్ ప్రెసిడెన్షియల్ యాక్ట్ ఆఫ్ 1952, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ యాక్ట్ ఆఫ్ 1991. ఇవన్నీ మనకి, సో దీస్ ఆర్ డిఫరెంట్ యాక్ట్స్ విచ్ ఆర్ రెస్పెక్టివ్ విచ్ ఆర్ ఫ్రేమ్డ్ విత్ రెస్పెక్ట్ టు ది ఎలక్షన్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూటీస్ యాక్ట్ ఏమో, సో ఇట్ స్పీక్స్ అబౌట్ ది ఎలక్షన్స్ ఇన్ ద యూనియన్ టెరిటరీస్. సో ఇది 1963లో తీసుకొచ్చారు. 1991లోనేమో తీసుకొచ్చిన ఈ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ యాక్ట్ ద్వారా మనకి ఎలక్షన్ ప్రొసీజర్ ఢిల్లీలో ఎలా జరగాలి అని చెప్తుంది. సో 1952 చట్టం ఏం చెప్తుంది, ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఎలా జరగాలి అని చెప్తుంది. సో ఇలా డిఫరెంట్ చట్టాలు అనేవి మనం ఫ్రేమ్ చేసాం అనమాట విత్ టైం. ఓకే, so what are the different rules relating to the elections? Registration of the electoral rules 1960 అనేది ఉంది. Conduct of election rules 1961, simultaneous membership rules 1950, members of Lok Sabha disqualifications on the grounds of defection 1985, Rajya Sabhaki సంబంధించి 1985 చట్టం disqualification related, presidents and vice presidential election rules 1974, members of Lok Sabha declaration of assets కి సంబంధించిన 2004 act. ఓకే, రాజ్యసభకి డిక్లరేషన్ ఆఫ్ అసెట్స్ కి సంబంధించి 2004లోనేమో అసెట్స్ అండ్ లయబిలిటీస్ కి సంబంధించింది.
డిస్క్వాలిఫికేషన్ కి ఏమో 1985 కి సంబంధించి, ప్రెసిడెన్షియల్ అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ రూల్స్ 1974, ఓకే, ప్రొహిబిషన్ ఆఫ్ ద సైమల్టేనియస్ మెంబర్షిప్ రూల్స్ 1950, 1960లో ఎలక్టోరల్ రూల్స్ అండ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ వచ్చేసి 1961. ఓకే, గుర్తుపెట్టుకోండి. So what are the orders relating to the elections ante election symbols, reservation and allotment order 1968 untundi. So this will actually provide for the specification, reservation, choice and allotment of the symbols ela choose chesukovali, elo allocate cheyali ane cheppesi manaki ee order lo mention chesi untundi. Registration of political parties order 1992. So 1992 చట్టం ఆధారంగా పొలిటికల్ పార్టీస్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, okay, provides for furnishing of additional particulars by associations or bodies of individual citizens. Okay, ఏవైతే పొలిటికల్ పార్టీస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలో, వాట్ ఆర్ ది డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, హౌ దే హ్యావ్ టు రిజిస్టర్, ఇవన్నీ ఈ రూల్స్ లో మెన్షన్ చేసి ఉంటాయి. ఎలక్షన్ కి సింబల్స్ కి సంబంధించి 1968 రూల్స్ లో మెన్షన్ చేసి ఉంటాయి. ఓకే, సో దీస్ ఆర్ డిఫరెంట్ ఆర్డర్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ది ఎలక్షన్. సో మనకి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి అంటే, సో ఎలా కండక్ట్ చేయాలో తెలియాలి కదా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క చట్టం అనేది ఉందన్నమాట. సో కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి, కొన్ని చట్టాలు ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి. సో వాటినే మేము ఇప్పుడు చదువుతున్నాం అంతే. ఓకే, సో ఎలక్షన్ రిఫార్మ్స్ కి సంబంధించింది ఏంటంటే, వాట్ ఆర్ ద డిఫరెంట్ కమిటీస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఎలక్టోరల్ రిఫార్మ్స్ అంటే, జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ ఆన్ అమెండ్మెంట్స్ టు ఎలక్షన్ లాస్ 1971, 1972. సో వీటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో దే మే ఆస్క్ ఇన్ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. సో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆన్ అమెండ్మెంట్స్ ఫర్ ఎలక్షన్ లాస్ 1971 లో తీసుకొచ్చాం. ఓకే, టార్కుండే కమిటీ వాజ్ అపాయింటెడ్ ఇన్ 1974. టార్కుండే కమిటీ అనే దాన్ని మనం 1974 లో అపాయింట్ చేయడం జరిగింది అనమాట బై జయప్రకాష్ నారాయణ. సో డ్యూరింగ్ హిస్ టోటల్ రెవల్యూషన్ మూమెంట్, సో జయప్రకాష్ నారాయణ్ టోటల్ రెవల్యూషన్ మూమెంట్ అనే ఒక మూమెంట్ చేశారు. సో ఆ మూమెంట్ టైంలో ఈ పర్టికులర్ టార్కుండే కమిటీ అనేది 1974 లో అపాయింట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో దీని యొక్క రిపోర్ట్ ఏదైతే ఉంటుందో, ఎలక్షన్ రిఫార్మ్స్ కి సంబంధించిన కమిటీస్ అన్నమాట ఇవి. సో ఆ కమిటీస్ ని ఫ్రేమ్ చేసి రిఫార్మ్స్ ని సజెస్ట్ చేయమన్నారు. అలా టార్కుండే కమిటీ అనేది 1975 లో ఈ పర్టికులర్ రిఫార్మ్స్ కి సంబంధించిన ఓకే ఏవైతే రికమెండేషన్స్ ఉంటుందో అవి ఇచ్చేసింది అనమాట. అండ్ నెక్స్ట్ దినేష్ గోస్వామి కమిటీ, వెరీ ఇంపార్టెంట్. సో దిస్ కమిటీ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ 1990 అనమాట. నెక్స్ట్ వోహ్రా కమిటీ ఆన్ ద నెక్సస్ బిట్వీన్ క్రైమ్ అండ్ పాలిటిక్స్. సో వోహ్రా కమిటీ అనేది క్రైమ్ అండ్ పాలిటిక్స్ కి సంబంధించిన నెక్సస్ కి సంబంధించిన ఎలా తగ్గించాలి క్రైమ్ పాలిటిక్స్ లో అని చెప్పేసి రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది వోహ్రా కమిటీ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రికమెండేషన్స్ కూడా ఇచ్చింది. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మనకు సర్టెన్ రికమెండేషన్స్ ఇచ్చింది ఆన్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఇన్ ద ఇయర్ 1998. నెక్స్ట్ ఇంద్రజిత్ గుప్తా కమిటీ gave some recommendations on state funding of elections. So ఎలక్షన్ కి సంబంధించి స్టేట్ ఫండింగ్ ఎలా ఉండాలి, స్టేట్ ఫండింగ్ చేయొచ్చా లేదా, సో దాని తాలూకా రికమెండేషన్స్ అనేది ఇచ్చింది అనమాట. లా కమిషన్ రిపోర్ట్ కూడా ఉంది, 178th రిపోర్ట్ ఆన్ రిఫార్మ్స్ ఆఫ్ ఎలక్షన్ లాస్. నేషనల్ కమిషన్ టు రివ్యూ ఆఫ్ ది వర్కింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో ఎంఎన్ వెంకటచలయ కమిటీ అంటారు. సో అది కూడా రికమెండేషన్స్ ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఆన్ ప్రపోజ్డ్ ఎలక్టోరల్ రిఫార్మ్స్, అగైన్ ఎలక్షన్ కమిషన్ 1998 తో పాటు 2004 లో కూడా కొన్ని రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ సెకండ్ ఏఆర్సీ రికమెండేషన్స్ కూడా ఇచ్చారనమాట. సో సెకండ్ ఏఆర్సీ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఏదైతే ఉందో, ఇట్ హ్యాస్ గివెన్ సర్టన్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఇన్ ఇట్స్ రిపోర్ట్ కాల్డ్ as రిపోర్ట్ ఆన్ ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్. ఓకే, సో ఈ ఎలక్షన్ సెకండ్ ఏఆర్సీ ఎవరు హెడ్ చేశారు అంటే వీరప్ప మౌలి, మీకు తెలుసుంటే వీరప్ప మౌలి హ్యాస్ హెడెడ్ దిస్ పర్టికులర్ సెకండ్ ఏఆర్సీ. థాంకా కమిటీ, so this was a core committee which was appointed in 2010 to look after the whole gamut of the election laws, and it also gave some recommendation related to the election reforms. Okay, JS Verma committee, so అమెండ్మెంట్ కి క్రిమినల్ లా అమెండ్మెంట్ కి సంబంధించి జేఎస్ వర్మ కమిటీని మనం అపాయింట్ చేయడం జరిగింది. లా కమిషన్ ఆఫ్ ఇండియా మళ్ళీ 244th రిపోర్ట్ లో కూడా, అంటే 178th రిపోర్ట్ లో ఇచ్చారు అండ్ 244th రిపోర్ట్ లో కూడా ఎలక్టరల్ రిఫార్మ్స్ గురించి మెన్షన్ చేశారు. అండ్ అగైన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లా కమిషన్ ఆఫ్ ఇండియా 255th రిపోర్ట్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో దీస్ ఆర్ certain committees which were appointed for the suggestion of the electoral reform. So election related matters lo reforms తీసుకురావడానికి, whether it is finance related, elections related, so anything దానికి సంబంధించి ఎలక్టోరల్ రిఫార్మ్స్ కి, ఎలక్షన్ రిఫార్మ్స్ కి మనం తీసుకొచ్చిన కమిటీస్ అన్నమాట ఇవి. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ దినేష్ గోస్వామి కమిటీ. వోహ్రా కమిటీని గుర్తుపెట్టుకోండి. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది నెక్సస్ బిట్వీన్ క్రైమ్ అండ్ పాలిటిక్స్. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా
1988లో, 2004లో, అండ్ లా కమిషన్ 178th రిపోర్ట్, 244th రిపోర్ట్ అండ్ 255th రిపోర్ట్. అండ్ ఆల్సో సెకండ్ ఏఆర్సీ కమిటీ ఆన్ రిపోర్ట్ ఆన్ ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్ ఏదైతే ఉందో సో దాంట్లో కూడా మనకు మెన్షన్ చేస్తుంది. సో రివ్యూ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, నేషనల్ కమిషన్ ఫర్ ది రివ్యూ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ హెడెడ్ బై వెంకట చెల్లయ్య. సో అది కూడా మనకి ఎలక్టరల్ రిఫార్మ్స్ గురించి చెప్పడం జరిగింది. ఓకే, సో యా, ఇవన్నీ ఇంద్రజిత్ గుప్తా కమిటీ కూడా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది ఎలక్షన్స్ అండ్ తార్కుండే కమిటీ అండ్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆన్ అమెండ్మెంట్స్ టు ఎలక్షన్ లా. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటే ఏంటంటే ఇట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ అస్ టు ఎలిమినేట్ ఆప్షన్స్ లో ఎలిమినేషన్ ప్రాసెస్ ని యూజ్ చేయడానికి ఈ మినిమం నాలెడ్జ్ ఉంటే మనకు సరిపోతుంది. నెక్స్ట్, ఎలక్టోరల్ రిఫార్మ్స్ సిన్స్ 2010. సో 2010 నుంచి మనకి ఏమేమి ఎలక్టోరల్ రిఫార్మ్స్ వచ్చాయనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో నోటో ఆప్షన్ ఇంట్రడ్యూస్ చేశాము. సో ఓకే, వివిప్యాట్ అనే ఆప్షన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆన్లైన్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది ఎలక్టోరల్ రోల్. ఓకే, సో పర్సన్స్ ఇన్ జైల్ ఆర్ పోలీస్ కస్టడీ కెన్ కంటెస్ట్ ఎలక్షన్స్ అనే ఒక రిఫార్మ్ ని తీసుకొచ్చాం. ఫోటోస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆన్ ఈవీఎంస్ అండ్ బ్యాలెట్ పేపర్స్, ఇమీడియట్ డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ కన్విక్టెడ్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్, ఇంట్రడక్షన్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్. సో ఇవన్నీ మనము 2010 తర్వాత తీసుకొచ్చిన ఎలక్షన్ రిఫార్మ్స్ అన్నమాట. అండ్ 2021 ఎలక్షన్ లాస్ అమెండ్మెంట్ యాక్ట్ 2021 ప్రకారం ఏం తీసుకొచ్చామంటే ఇట్ హ్యాస్ ఎనేబుల్డ్ ద లింకింగ్ ఆఫ్ ఎలక్టోరల్ డేటా విత్ ది ఆధార్ ఈకో సిస్టమ్. సో నార్మల్ గా ఎలక్టోరల్ రోల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఆధార్ లింకేజ్ ఉండాలి అని చెప్పేసి తీసుకొచ్చారు. ఇన్ ఆర్డర్ టు కర్బ్ ద మెనెన్స్ ఆఫ్ మల్టిపుల్ ఎన్రోల్మెంట్ ఆఫ్ ద సేమ్ పర్సన్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. అంటే ఇంతకు ముందు ఎలా ఉండేదంటే సేమ్ పర్సన్స్ డిఫరెంట్ ప్లేస్ లో ఓకే రిజిస్టర్ అయ్యి అన్ని ప్లేసెస్ లో ఓటింగ్ అనేది చేసేవాళ్ళు అనమాట. సో అలా కాకుండా ఆధార్ తో లింకేజ్ ఉండడం వల్ల ఒక పర్సన్ కి ఒకే దగ్గర ఛాన్స్ ఉంటుంది. సో ఇట్ స్పెసిఫైడ్ 1st January, 1st April, 1st July and 1st October in a calendar year as qualifying dates in relation to the preparation or revision of the electoral rolls. ఈ డేట్స్ లో మాత్రమే ఎలక్షన్ రోల్స్ ని వాళ్ళు ఏం చేయొచ్చు, దే కెన్ యాక్చువల్లీ మోడిఫైడ్. సో బిఫోర్ దిస్ ఓన్లీ 1st January of the year was the qualifying date. సో ఇంతకుముందు ఓన్లీ 1st January మాత్రమే తీసుకునే వాళ్ళు. ఇప్పుడు 1st January, 1st April, 1st July and 1st October ని తీసుకున్నారు అనమాట. It allowed spouses of service voters to cast their vote in persons or through postal ballot to its effect. It substituted the word wife and the word spouse in order to make the election laws gender neutral. So normal ga wife అనే ఒక టర్మ్ ని స్పౌస్ అనే టర్మ్ తో రిప్లేస్ చేశారు. సో దట్ ఇప్పుడు మనకి ఏమంటారు, కొంతమంది అంటే అందరూ మెన్నే వెళ్ళరు కదా, సో విమెన్ కూడా జాయిన్ అవుతారు కదా. సో దట్స్ ద రీజన్ వైఫ్ అనే టర్మ్ ని స్పౌస్ తో రిప్లేస్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో సర్వీస్ లో నాట్ ఓన్లీ మెన్ ఉండరు, సో విమెన్ కూడా ఉంటారు అని చెప్పేసి మనం జెండర్ న్యూట్రల్ టర్మ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇట్ ఎనేబుల్డ్ ద requisition of the premises that are needed for the purpose of counting, storage of voting machines and poll related material after the poll has been taken place. So before this, the requisition of the premises were allowed for the purpose of being used as a polling station. So normal ga ivanni election reforms evaithe unnayo we have brought after 2021 amendment of the election law. So election laws ki sambandhinchi 2021 లో అమెండ్మెంట్ చేశాం కదా, దాని తర్వాత వచ్చిన చేంజెస్ అన్నమాట ఇవి. ఓకే, నెక్స్ట్ ఓటింగ్ బిహేవియర్ అంటే ఏంటి? సో ఓటింగ్ బిహేవియర్ అంటే ఏంటంటే ఇట్ ఇంప్లైస్ దట్ ద బిహేవియర్ ఆఫ్ ది ఓటర్స్ ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ ది ఎలక్షన్ ఇన్ డెమోక్రటిక్ పొలిటికల్ సిస్టమ్. సో ఒక డెమోక్రటిక్ పొలిటికల్ సిస్టమ్ లో ఓటర్స్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అని చెప్పేది ఓటింగ్ బిహేవియర్ అనమాట. ఓటింగ్ బిహేవియర్ అంటే ఓటర్స్ యొక్క బిహేవియర్ అంతే. ఓకే, సిగ్నిఫికెన్స్. సో వై ఇట్ ఈస్ రిక్వైర్డ్? సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ పొలిటికల్ సోషలైజేషన్, అవునా? సో అండ్ ఆల్సో ఇట్ ఎగ్జామైన్స్ ద ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ ద డెమోక్రసీ. సో నార్మల్ గా డెమోక్రటిక్ రూల్ అనేది ప్రాపర్ గా ఉండాలంటే ఓటర్ బిహేవియర్ అనేది ప్రాపర్ గా ఉండాలన్నమాట. ఓకే, and it will actually impact the revolutionary ballot box and how far the electoral politics continue or break with the past. So normal ga elections అనేవి ఇప్పుడు కొత్త పొలిటికల్ పార్టీ విన్ అవుతుందా, పాత పొలిటికల్ పార్టీ కంటిన్యూ అవుతుందా అనేది మనం ఎలా డిసైడ్ చేయగలుగుతాం? ఇట్ విల్ బి డిసైడెడ్ బేస్డ్ ఆన్ ది ఓటింగ్ బిహేవియర్. సో ఇవన్నీ ఓటింగ్ బిహేవియర్ ఏదైతే ఉంటుందో అది దేని ద్వారా డిటర్మైన్ అవుతుంది మన ఇండియాలో అంటే కాస్ట్ ద్వారా, రిలీజన్ ద్వారా, లాంగ్వేజ్, రీజన్, పర్సనాలిటీ, మనీ, ఓకే, పార్టీ ద్వారా, పార్టీ ఐడెంటిఫికేషన్ ద్వారా, ఐడియాలజీ ద్వారా, ఇవన్నిటి ద్వారా మనకి ఓటింగ్ బిహేవియర్ అనేది డిటర్మైన్ అవుతుంది అనమాట ఇండియాలో. ఓకే, సో ఓటింగ్ బిహేవియర్ అంటే బిహేవియర్ ఆఫ్ ది ఓటర్. సో ఈ ఓటర్ బిహేవియరే మనకి డెమోక్రటిక్ కంట్రీ అనేది ఏ డైరెక్షన్ లో వెళ్తుంది అనేది డిటర్మైన్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ యాక్చువల్లీ టెల్స్
వెదర్ ద న్యూ పొలిటికల్ పార్టీ విల్ సస్టైన్, అంటే ఇప్పుడు ఉన్న పొలిటికల్ పార్టీ సస్టైన్ అవుతుందా లేకపోతే కొత్త పొలిటికల్ పార్టీ వస్తుందా అనేది చెప్తుంది. సో వాట్ ఆర్ ద డిటర్మినెంట్స్ అంటే క్యాస్ట్ ద్వారా ఓటింగ్ బిహేవియర్ చేంజ్ అవ్వచ్చు, రిలీజియన్ ద్వారా, లాంగ్వేజ్ ద్వారా, రీజియన్ ద్వారా, రీజనలిజం ఉంటుంది. సో పర్సనాలిటీ, ఓకే, పర్సనాలిటీ కల్ట్ అనేది ఫేమస్ అని చెప్పాను. ఓకే, చాలా మంది ఒక పర్సనాలిటీని చూసి ఓటింగ్ చేయడం జరుగుతుంది. సో మనీ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు. ఓకే, అండ్ కొంతమంది రూలింగ్ పార్టీ రియల్ గా మంచిగా పర్ఫామ్ చేస్తుందని చూసేసి కూడా ఓట్ చేసే వాళ్ళు ఉంటారు. పార్టీ ఐడెంటిఫికేషన్, పార్టీకి ఉన్న ఓకే ఐడెంటిఫికేషన్ ని బట్టి ఇట్స్ బేస్డ్ ఆన్ దర్ ఐడియాలజీ, లెఫ్టిస్ట్ పార్టీస్ లేకపోతే ఏమంటారు కన్జర్వేటివ్ పార్టీస్, అవన్నీ చూస్తారనమాట. ఓకేనా? సో దిస్ ఇస్ మోర్ ఆఫ్ మెయిన్స్ ఓరియంటెడ్ థింగ్, అందుకే నేను క్రిస్ప్ గా చెప్పడం జరిగింది. ఓకే, coalition government. So what is coalition government? Coalition government అంటే ఏంటి? సో వాట్ ఈస్ ఇట్స్ మీనింగ్? సో కోalition అంటే అలయన్స్ అన్నమాట. డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ అలయన్స్ తోని ఒకవేళ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది అనుకో, దాన్ని మనం కోalition గవర్నమెంట్ అని అంటాం. సో వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ది కోalition గవర్నమెంట్? సో దాని యొక్క మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటో చూద్దాం. సో వాట్ ఆర్ ద ఫీచర్స్ అంటే coalitions ఆర్ ఫార్మ్ ఫర్ ద సేక్ ఆఫ్ సమ్ రివార్డ్, మెటీరియల్ ఆర్ ది సైకిక్. సో నార్మల్ గా coalition అనేది ఎందుకు ఫార్మ్ చేస్తారు? సో అట్లీస్ట్ మనం విన్ కాకపోయినా మన కోalition అనేది విన్ అవుతే మనకి ఏదో ఒక పవర్ వస్తుంది కదా, ఏదైనా ఒక మెటీరియల్ గెయిన్ వస్తుంది అనే ఒక ఉద్దేశంతో కోalition పాలిటిక్స్ అనేది, కోalition గవర్నమెంట్ అనేది ఫార్మ్ చేస్తారు. ఓకే, సో అట్లీస్ట్ 2 పార్ట్నర్స్ అయినా కోalition గవర్నమెంట్ లో ఉండాలన్నమాట. So the underlying principle of the coalition system stands on a simple fact for the temporary conjunction of a specific interest. ఒక స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ ద్వారా టెంపరీగా కలుసుకోవడాన్ని మనం కోalition అనేది అంటాం అనమాట. సో ఒక 2-3 పొలిటికల్ పార్టీస్ అనేవి కోalition గవర్నమెంట్ ఫార్మ్ చేసినాయి అంటే సో దే హ్యావ్ సమ్ కామన్ ఇంట్రెస్ట్ అని అర్థం. అంటే కామన్ ఇంట్రెస్ట్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు మెటీరియల్ గెయిన్ ఆర్ పొలిటికల్ గెయిన్ ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఒక టెంపరీ పర్పస్ కి వాళ్ళు కోalition అనేది ఫార్మ్ చేస్తారు, మర్జ్ అనేది అవుతారు అనమాట. సో ఇట్స్ నాట్ ఎ స్టాటిక్ వన్, ఇట్స్ ఎ డైనమిక్ ఎఫెక్ట్. అంటే ఈ రోజు కోalition ఫార్మ్ అయిన వాళ్ళు గవర్నమెంట్ స్టేబుల్ గా ఉంటుందని మనం చెప్పలేము. గవర్నమెంట్ ఎప్పుడైనా కుప్పకూలొచ్చు. అండ్ ఆల్సో రేపు పొద్దున్న నెక్స్ట్ ఎలక్షన్స్ లో వీళ్ళు మళ్ళీ డిఫర్ అయ్యి డిఫరెంట్ పార్టీస్ ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. మళ్ళీ వీళ్ళు వెళ్ళి ఇంకొకరితో కలవచ్చు, వీళ్ళు వెళ్ళి ఇంకొకరితో కూడా కలవచ్చు. సో దిస్ ఇస్ అ డైనమిక్ అఫైర్, ఇట్స్ నాట్ అ స్టాటిక్ అఫైర్. ఎప్పటికీ అలానే ఉంటుంది అంటే కాదు. సో ద కీ నోట్ ఆఫ్ కోalition పాలిటిక్స్ ఇస్ కాంప్రమైజ్ అండ్ రిజిడ్ డాగ్మా అండ్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ ఇట్. ఓకే, సో కాంప్రమైజ్ ద్వారానే రన్ అవుతుంది. అంటే ఇప్పుడు రేపు 2 కోalition పార్టీస్ కలిపి ఒక గవర్నమెంట్ ని ఫార్మ్ చేస్తే ఎవరు పిఎం అవ్వాలి, ఏ పార్టీ నుంచి పిఎం అవ్వాలి అనేది మళ్ళీ ఒకరి నుంచి అవుతే ఇంకొకరు కాంప్రమైజ్ అవ్వాలి. ఇందులో నుంచి హెల్త్ మినిస్టర్ అవుతే వీళ్ళు డిఫెన్స్ మినిస్టర్ అవ్వాలి. అలా కాంప్రమైజ్ మీద నడుస్తూ ఉంటుంది అనమాట. ఓకే, a coalition government works on the basis of the minimum program which may not be ideal for each partner of the coalition. Okay, pragmatism and not ideology is the hallmark of the coalition politics. So coalition politics లో మనకి pragmatism అనేది ఉంటుంది. It's not based on one ideology. అంటే ఒక్కొక్క పొలిటికల్ పార్టీకి ఒక్కొక్క ఐడియాలజీ ఉంటుంది. కానీ ఇక్కడ ఇద్దరు పొలిటికల్ పార్టీస్ కాంప్రమైజ్ అయ్యి వర్క్ చేయాల్సి వస్తుంది. ఇట్స్ బికాస్ ఆఫ్ ది ప్రాగ్మాటిజం. సో ద పర్పస్ ఆఫ్ కోalition అడ్జస్ట్మెంట్ ఈస్ ద సీజ్ ఆఫ్ అ పవర్. సో పవర్ సీజ్ కోసం మాత్రమే కోalition అనేది ఫార్మ్ చేస్తున్నాయి తప్పితే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ రీజన్స్. సో వాట్ ఈస్ ద డైవర్సిటీ? ఓకే, వాట్ ఈస్ ద మెరిట్ ఆఫ్ ది కోalition గవర్నమెంట్ అంటే సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ డైవర్సిటీ. అంటే డిఫరెంట్ ఐడియాలజీస్ ని రిప్రజెంట్ చేసినట్టు అవుతుంది, డైవర్సిటీని అకామిడేట్ చేస్తుంది అనమాట. సో ఇట్ విల్ ఆల్సో గివ్ స్పేస్ టు ద రీజనల్ పార్టీస్ అండ్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ స్ట్రెంథనింగ్ ద ఫెడరల్ సిస్టమ్ అండ్ రెడ్యూసెస్ ద డామినేషన్ ఆఫ్ ద సింగిల్ పార్టీ. సింగిల్ పార్టీ యొక్క డామినేషన్ ని తగ్గిస్తుంది అనమాట. సో వాట్ ఆర్ ఇట్స్ డిమెరిట్స్? డిమెరిట్స్ ఏంటంటే సో రేపు పొద్దున ఎప్పుడైనా గవర్నమెంట్ కుప్పకూలొచ్చు. ఎందుకంటే వీటి మధ్యలో క్లాషెస్ వచ్చాయనుకోండి, ఎప్పుడైనా గవర్నమెంట్ అనేది డిజాల్వ్ అయిపోవచ్చు. సో దిస్ లీడ్స్ టు అన్స్టేబుల్ గవర్నమెంట్ అండ్ ఇట్ రెడ్యూసెస్ ద స్టేటస్ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ ద పిఎం. పిఎం యొక్క స్టేటస్ అనేది తగ్గిస్తుంది. అండ్ ద సైజ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇస్ వెరీ లార్జ్ విచ్ హ్యాంపర్స్ ది గవర్నెన్స్. అండ్ రీజనల్ పార్టీస్ బ్రింగ్ ఇన్ రీజనల్ ఫ్యాక్టర్స్ ఇన్ నేషనల్ డెసిషన్ మేకింగ్. సో ఇవన్నీ మనకి ఏంటంటే దీస్ ఆర్ ద మెరిట్స్ అండ్ దీస్ ఆర్ ద డిమెరిట్స్. జస్ట్ జనరల్ ఐడియాలజీతో కూడా మీరు ఆలోచించవచ్చు కోalition గవర్నమెంట్ లో ఎలాంటి మెరిట్స్ ఉంటాయి, ఎలాంటి డిమెరిట్స్ ఉంటాయి అని. అగైన్ దిస్ ఇస్ మెయిన్స్ ఓరియంటెడ్ టాపిక్, నాట్ అ ప్రిలిమ్స్ ఓరియంటెడ్ టాపిక్. ఓకే,
సో ఇప్పుడు మనం యాంటీ డిఫెన్షన్ లా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ద 52nd Amendment Act of 1985 provided for the disqualification of the members of the parliament and the state legislature on the ground of defection from one political party to another. సో మనకు తెలిసిందే, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి డిఫెక్ట్ అయి వెళ్ళారనుకోండి, సో ఇఫ్ దే ఆర్ అండర్గోయింగ్ డిఫెక్షన్, సో వాళ్ళ కోసం యాంటీ డిఫెక్షన్ లా అనేది 52nd Amendment Act ద్వారా మనం తీసుకురావడం జరిగింది అనమాట. Okay, so for this it made changes in 4 articles of the constitution, and it has added the new schedule, that is the 10th schedule of the constitution. So 10th schedule, so 52nd amendment ద్వారా మనం ఒక 4 articles ని amend చేసి దాని తర్వాత we have even added a new schedule అన్నమాట. Okay, so this act is often referred to as an anti-defection law. సో దాని తర్వాత మళ్ళీ మనం 91st amendment act కూడా తీసుకొచ్చాం. సో ఒకటి వచ్చేసి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985 లో తీసుకొచ్చినాం. సో దీని ద్వారా మనం 10th షెడ్యూల్ ని యాడ్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఫర్దర్ అమెండ్మెంట్స్ లో 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 ద్వారా వీ హ్యావ్ మేడ్ చేంజెస్ ఇన్ ద 10th షెడ్యూల్ అన్నమాట. Okay, so it has omitted an exception provision, that is disqualification on the ground of defection not to apply in case of a split. So దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం మళ్ళీ, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫెక్షన్ లో ఏం ప్రొవిజన్స్ ఉంటాయో మీకు తెలియాలి ఈ పర్టికులర్ పాయింట్ అర్థం కావాలంటే. ఓకే, ఇప్పటికైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, 52nd Amendment Act అండ్ 91st Amendment Act ఆర్ రిలేటెడ్ టు యాంటీ డిఫెక్షన్ లా అని గుర్తుపెట్టుకోండి. ఓకే, so what are the different provisions of this act? So the 10th schedule contains the following provisions with respect to disqualifications of the members and the state legislature on the ground of defection. So a disqualification ki sambandhinchi em unnaya anedi once we'll look at it. Okay, so ఒకటి వచ్చేసి ఫస్ట్ వన్, సో డిస్క్వాలిఫికేషన్ వచ్చేసి మెంబర్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ గురించి ఏమున్నాయో చూద్దాం. A member of a house belonging to any political party becomes disqualified for being a member of the house if he voluntarily gives up his membership of such political party. ఒకటి వచ్చేసి ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన మెంబర్ డిస్క్వాలిఫై అవుతున్నాడంటే ఒక రీజన్ వచ్చేసి వాలంటరీగా ఆ పర్టికులర్ పార్టీని ఓకే వదిలేస్తే, అందులో ఉన్న మెంబర్షిప్ ని వదిలేస్తే అతను డిస్క్వాలిఫై అవుతాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆర్ ఇఫ్ హీ votes or abstains from voting in such house contrary to any direction issued by political party without obtaining prior permission of such party and such act has not been condemned by party within 15 days. సో నార్మల్ గా సో పార్టీలో విప్ అనే పర్సన్ ఉంటారు, అవునా? సో ఈ విప్ చెప్పినట్టే ఆ పార్టీలో ఉన్న సభ్యులందరూ ఓటింగ్ అనేది జరిపించాలి. ఎందుకంటే డెఫినెట్ గా ఒక పొలిటికల్ పార్టీ అంతా ఒక స్టాండ్ లో ఉంటేనే కదా ఒక బిల్ పాస్ అవ్వాలన్నా, బిల్ ని అపోజ్ చేయాలన్నా ఏదైనా చేయొచ్చు. కానీ విప్ చెప్పిన ఆదేశాలకు అగేన్స్ట్ గా వెళ్ళినప్పుడు కూడా ఓకే, సో దట్ పర్సన్ విల్ డిస్క్వాలిఫై అనమాట అండర్ యాంటీ డిఫెక్షన్ లా. సో ఒకవేళ అగేన్స్ట్ గా ఏమైనా చెప్పాలి అన్నా 15 days ప్రయర్ పర్మిషన్ అనేది తీసుకోవాలి అండ్ పొలిటికల్ పార్టీ యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఓకే, అలాంటప్పుడు చెప్తే ఏం కాదు. బట్ హవెవర్ సో నార్మల్ కేసెస్ లో విప్ కి అగేన్స్ట్ గా వెళ్ళినప్పుడు డిస్క్వాలిఫై అవుతూ ఉంటారు. సో దే ఆర్ సబ్జెక్టెడ్ టు ద డిఫెక్షన్. సో ఫ్రమ్ ది అబౌవ్ provision it is clear that the members elected on a party ticket should continue in the party and obey the party directions. ఓకే, సో పార్టీ డైరెక్షన్, ఒక పార్టీ నుంచి ఎలక్ట్ అవుతున్నావంటే ఆ పార్టీ ఇచ్చిన డైరెక్షన్స్ ని నువ్వు ఓకే ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే అనమాట. ఓకే, సో నెక్స్ట్, సో ఇవేమో మెంబర్స్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ ఎలా డిస్క్వాలిఫై అవుతారు యాంటీ డిఫెక్షన్ లా కింద, అది చెప్పాను. ఇప్పుడు ఇండిపెండెంట్ మెంబర్స్ ఎలా డిస్క్వాలిఫై అవుతారో చూద్దాం. So an independent member of the house elected without being set up as a candidate by any political party becomes disqualified to remain a member of the house if he joins any పొలిటికల్ పార్టీ ఆఫ్టర్ సచ్ ఎలక్షన్. సో నార్మల్ గా ఎవరైనా ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచారనుకోండి, వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, బట్ గెలిచారనుకోండి. సో గెలిచిన తర్వాత ఒకవేళ ఆ ఇండిపెండెంట్ మెంబర్ ఏదైనా పొలిటికల్ పార్టీ విన్ అయిన తర్వాత, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదైనా పొలిటికల్ పార్టీలో జాయిన్ అయితే ఆ పర్సన్ ని మనం డిస్క్వాలిఫై చేసేస్తాం అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ఇండిపెండెంట్ మెంబర్స్. సో మరి నామినేటెడ్ మెంబర్స్ ఎలా డిస్క్వాలిఫై అవుతారు అంటే, a nominated member of the house become disqualified for being a member of the house if he joins any political party after the expiry of 6 months from the date on which he takes his seat in the office. This means that he may join any political party within 6 months of taking his seat in the house without inviting the disqualification. So normal ga nominated సభ్యులు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు నామినేట్ అయిన 6 months లోపు ఏదైనా కావాలి అనుకుంటే ఏదైనా పొలిటికల్ పార్టీలో జాయిన్ అవ్వచ్చు వాళ్ళు. లేదు 6 months తర్వాత జాయిన్ అవుతున్నారు అంటే అగైన్ దే ఆర్ సబ్జెక్టెడ్ టు ద డిఫెక్షన్ అనమాట. ఓకే, మనం 3 కండిషన్స్ చూసాం. ఒకటి విత్ రెస్పెక్ట్ టు ద మెంబర్స్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ. మెంబర్స్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ వాలంటరీగా వాళ్ళ పొలిటికల్ పార్టీ మెంబర్షిప్ ని వదిలేసినప్పుడు డిఫెక్షన్ కి గురి అవుతారు. అండ్ ఆల్సో విప్ ఇచ్చిన ఆదేశాలకి అనుగుణంగా కాకుండా
సో అగేన్స్ట్ గా డైరెక్షన్స్ తీసుకున్నప్పుడు అలాంటప్పుడు కూడా సో దే ఆర్ సబ్జెక్టెడ్ టు డిఫెక్షన్. అండ్ ఇండిపెండెంట్ మెంబర్స్ ఏంటంటే వన్స్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఇండిపెండెంట్ గా నిల్చున్న పర్సన్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఏదైనా పార్టీలో జాయిన్ అయినప్పుడు సో దే విల్ బి సబ్జెక్టెడ్ టు డిఫెక్షన్. నెక్స్ట్ నామినేటెడ్ మెంబర్స్ ఎలా 6 months లోపు పొలిటికల్ పార్టీ జాయిన్ అయితే ఏం కాదు నామినేట్ అయిన సభ్యులు. 6 months తర్వాత ఒకవేళ ఏదైనా పొలిటికల్ పార్టీలో జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు జాయిన్ అయితే సో దట్ పర్సన్ విల్ బి డిస్క్వాలిఫైడ్. ఓకే, అండర్ యాంటీ డిఫెక్షన్ లా. ఐ హోప్ మీకు ఈ కండిషన్స్ అర్థమయ్యాయని అనుకుంటున్నా. ఓకే, సో ఎగ్జంప్షన్స్ ఏమున్నాయి మరి చూద్దాం. ఎక్సెప్షన్స్. సో ది అబౌట్ డిస్క్వాలిఫికేషన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్ డస్ నాట్ అప్లై ఇన్ ద 2 cases. 2 cases లో ఎగ్జంప్షన్స్ డిస్క్వాలిఫికేషన్ ఏవైతే ఉందో 2 cases లో ఎగ్జామ్ట్ అవుతాయి అనమాట. ఒకటి వచ్చేసి ఇఫ్ ఎ మెంబర్ గోస్ అవుట్ ఆఫ్ హిస్ పార్టీ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అ మర్జర్ ఆఫ్ దిస్ పార్టీ విత్ అనదర్ పార్టీ. ఒక పార్టీని ఇంకో పార్టీతో మర్జ్ చేసినప్పుడు అండ్ a merger takes place when 2/3 of the members of the party have been agreed to such merger. ఒకవేళ ఆ పార్టీలో ఉన్న 2/3 వంతు 2/3 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వేరే పార్టీలో మర్జ్ అయినప్పుడు ఈ డిస్క్వాలిఫికేషన్ ప్రొవిజన్ అనేది అప్లికబుల్ కాదనమాట. ఓకే, అండ్ ఇంకో ఎక్సెప్షన్ ఏంటి, ఇఫ్ ఎ మెంబర్ ఆఫ్టర్ బీయింగ్ ఎలెక్టెడ్ యాజ్ అ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ది హౌస్ వాలంటీర్లీ గివ్స్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ హిస్ పార్టీ or rejoins it after he ceases to hold the office, this exemption has been provided in view of the dignity and impartiality of this office. So okavela if a member after being elected as a presiding officer ante so normal ga speaker ga appoint అయినప్పుడు presiding officer గా appoint elect అయిన తర్వాత if he voluntarily gives up his membership of his party or rejoins it after he ceases to hold that office, this exemption has been provided in view of the dignity and impartiality of the office. సో నార్మల్ గా వాలంటీర్గా ఒక స్పీకర్ గా ఎలక్ట్ అయిన తర్వాత వాలంటీర్ గా అతని మెంబర్షిప్ ని ఒక పొలిటికల్ పార్టీలో మెంబర్షిప్ ని వదిలేస్తే అప్పుడు ఏం కాదనమాట. సో దట్ పర్సన్ విల్ నాట్ బి సబ్జెక్టెడ్ టు డిఫెక్షన్. ఎందుకు ఇతనికి ఇలాంటి అవకాశం ఇచ్చారు అంటే స్పీకర్ అంటే ఒక ఆఫీస్ ఏంటి, సో స్పీకర్ అనే పర్సన్ ఇంపార్షియల్ గా ఉండాలి, అందరూ పొలిటికల్ పార్టీస్ ని ఒకే విజన్ తో చూడాలన్నమాట. సో అందుకే మనకి స్పీకర్ కి ఇలాంటి అవకాశం ఇవ్వడం జరిగిందనమాట. Okay, next. So it must be noted here that the provision of the 10th schedule pertaining to the exemption from disqualification in case of a split by 1/3 of the legislature party has been deleted by 91st Amendment Act of 2003. It means that detectors have no protection on the grounds of splits. అంటే ఏంటి, మనకి ఇంతకు ముందు మనం నేర్చుకున్న ఒక ఎగ్జామ్షన్ ఉంది కదా, ఒకవేళ మర్జర్ అయినప్పుడు సో దే ఆర్ నాట్ సబ్జెక్టెడ్ టు డిఫెక్షన్ సో ఇఫ్ 2/3 మెంబర్స్ యాక్సెప్ట్ అని. సో ఆ పర్టికులర్ ప్రొవిజన్ ని ఇక్కడ ఒమిట్ చేశారనమాట 91st Amendment Act ద్వారా. ఓకే, ఇట్ మస్ట్ బి నోటెడ్ హియర్ దట్ ప్రొవిజన్స్ ఆఫ్ ద 10th schedule pertaining to exemption from the disqualification in case of a split అయినప్పుడు by 1/3 members of the legislative party has been deleted by 91st Amendment. సో ఇక్కడ ఏంటంటే 1/3 members, సో స్ప్లిట్ కి సంబంధించి మర్జర్ కి సంబంధించింది కాదు ఇది, స్ప్లిట్ కి సంబంధించింది ఏదైనా 1/3 మెంబర్స్ యాక్సెప్ట్ చేసినప్పుడు స్ప్లిట్ అవ్వచ్చు అనే ఒక ప్రొవిజన్ ని 91st Amendment Act ద్వారా మనం రిమూవ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఇట్ మీన్స్ ద డిఫెక్టర్స్ హ్యావ్ నో మోర్ ప్రొటెక్షన్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ స్ప్లిట్స్. ఓకే, స్ప్లిట్స్ ద్వారా ఎలాంటి ప్రొటెక్షన్ అనేది ఉండదు అనమాట ఆఫ్టర్ 91st Amendment Act. ఓకే, నెక్స్ట్ డిసైడింగ్ అథారిటీ. So any question regarding disqualification arising out of a defection is to be decided by the presiding officer. Originally, the act provided that the decision of the presiding officer is final and cannot be questioned in any court. However, Kito Holohan case, the Supreme Court declared that the provision on the this provision is unconstitutional on the ground that it seeks to take away the jurisdiction of the Supreme Court and High Court. It held that the presiding officer, while deciding a question under 10th schedule, function as a tribunal. Hence, his decision, like that of any tribunal, is subject to judicial review on the grounds of malefice. Okay, so but the court rejected the contention that the vesting of adjudicating powers in the presiding officer is by itself invalid on the ground of political bias. So normal gain ledu, deciding authority evaru. సో డిఫెక్షన్ కి ఎవరెవరు గురవుతున్నారు, సో ఒకవేళ ఆ పర్సన్ నిజంగానే డిఫెక్ట్ అవుతారా అనేది డిసైడ్ చేసేది ఎవరు అంటే, సో మన కాన్స్టిట్యూషన్ అయితే సో ఈ పర్టికులర్ 10th schedule కింద అది ప్రిసైడింగ్ ఆఫీసర్ కి ఆ పవర్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇన్ కేస్ ఆఫ్ లోక్సభ ఎవరు స్పీకర్. సో నార్మల్ గా అలా ప్రిసైడింగ్ ఆఫీసర్ డిసైడ్ చేసిన ఏదైనా డెసిజన్ ఉందనుకోండి, అది మనం కోర్టులో ఛాలెంజ్ చేయలేమని ఇంతకు ముందు ఉండేది. కానీ దాన్ని ఓకే మనము సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే కిహోతో హొలోహాన్ కేస్, కిహోతో
హోలోహాన్ కేసు ఏదైతే ఉందో, సో ఈ పర్టికులర్ కేసులో ఏమని చెప్పింది సుప్రీంకోర్టు అంటే, సో ఈ పర్టికులర్ ప్రొవిజన్ ఏదైతే ఉందో దట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్. ఒకవేళ స్పీకర్ ఇచ్చిన డెసిజన్ అనేది మలఫైడ్ అయి ఉంటే, తప్పు అయి ఉంటే దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. సో ఇలా స్పీకర్ ఇచ్చిన డెసిజన్ ఒక ట్రిబ్యునల్ లా పనిచేస్తుంది కాబట్టి, సో ట్రిబ్యునల్ కి అగేన్స్ట్ గా యూ కెన్ ఛాలెంజ్ ఇన్ ది సుప్రీంకోర్టు అని చెప్పేసి చెప్పారనమాట. ఓకే, సో సుప్రీంకోర్టు అని కాదు, యూ కెన్ ఛాలెంజ్ ఇన్ ఎనీ కోర్ట్ అని చెప్పేసి చెప్పారు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, డిసైడింగ్ అథారిటీ లైస్ ఆన్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్. నెక్స్ట్, rule making power. So the presiding officer of the house is empowered to make rules to give effect to the provisions of the 10th schedule. All such rules must be placed before the house for 30 days. Okay, so presiding officer ఎవరైతే ఉంటారో, సో అతనికి he is empowered to make rules with regard to 10th schedule అనమాట. 10th schedule కి సంబంధించిన రూల్స్ ఏదైనా ఉంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ చేస్తారు. అండ్ ఆల్సో it must be placed before the house for 30 days. ఓకే, 30 days కి గాను హౌస్ లో పెట్టాలన్నమాట. సో హౌస్ అనేది అప్రూవ్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, కొన్ని ప్రొవిజన్స్ ని డిసప్రూవ్ చేయొచ్చు. Further, he may direct that any willful controversion by any member of such rules may be dealt with in such a manner as a breach of privilege of the house. ఒకవేళ ఈ రూల్స్ అన్ని యాక్సెప్ట్ అయిన తర్వాత ఆ రూల్స్ ని అధిగమించారనుకోండి, ఎవరైనా ఫాలో కాలేరనుకోండి, ఓకే, సో హౌస్ లో ఉన్న మెంబర్స్ ఎవరైనా ఫాలో అవ్వలేదు అనుకోండి, సో దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అనమాట. ఓకే, మనం ప్రివిలేజెస్ గురించి చదివాం కదా మీకు గుర్తుంటే, సో అదే ఆర్టికల్లో ఒకసారి కామెంట్ చేయండి పార్లమెంటరీ ప్రివిలేజెస్ కి సంబంధించి. సో ఆ పర్టికులర్ ఈ రూల్స్ ని ఒకవేళ ఫాలో అవ్వకపోతే ఎవరైనా మెంబర్, సో దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అనమాట. And according to the rules made so on, the presiding officer can take up a defection case only when he receives a complaint from the member of the house before taking the final decision. So normal ga, so presiding officer oka defection case ni ela తీసుకుంటారు అంటే, so when he receives a complaint from any other member of the house, ఒకవేళ ఏదైనా కంప్లైంట్ రిసీవ్ అయితే then he'll take the final decision అనమాట. He must give the member against whom the complaint has been made a chance to submit his explanation. He may also refer the matter to the Committee of Privileges for inquiry. Hence, defection has no immediate and automatic effect. So, normal ga ఏదైనా డిఫెక్షన్ ని, ఓకే, డిఫెక్షన్ కి సంబంధించిన డెసిషన్ తీసుకోవాలంటే, సో ప్రిసైడింగ్ ఆఫీసర్ కి ఎవరైనా ఫస్ట్ కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ కంప్లైంట్ ని రిసీవ్ చేసుకున్న తర్వాత, సో బిఫోర్ గివింగ్ హిస్ డెసిజన్, సో ఎవరి మీద అయితే డిఫెక్షన్ కేసు వేస్తున్నారో, సో అతనికి ఆన్సర్ చేసుకునే ఒక అవకాశం అనేది ఇవ్వాలి, ఎక్స్ప్లెనేషన్ కి ఒక అవకాశం అనేది ఇవ్వాలి. సో అవి ఇచ్చిన తర్వాత డెసిషన్ డైరెక్ట్ గా ఇవ్వచ్చు. లేదు ఇంకొంచెం మన క్లారిటీ కావాలి అని స్పీకర్ కి కానీ, ఓకే, ప్రిసైడింగ్ ఆఫీసర్ కి కానీ అనిపిస్తే, సో హీ విల్ రిఫర్ దట్ పర్టికులర్ కేస్ టు ద కమిటీ ఆన్ ప్రివిలేజెస్ అనమాట. కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్ అని ఉంటుంది కదా, సో డిఫరెంట్ కమిటీస్ ఉంటాయి కదా, పార్లమెంటరీ కమిటీస్, అలా ప్రివిలేజెస్ కి సంబంధించిన కమిటీకి ఫర్ ఎంక్వైరీ కోసం ఇస్తారనమాట. సో బేస్డ్ ఆన్ ద రికమెండేషన్, ఓకే, సో హిల్ టేక్ ద ఫైనల్ డెసిషన్ అనమాట. సో మనం ఏం చెప్పొచ్చు అంటే, డిఫెక్షన్ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ ఎఫెక్ట్. సో దానికి కొన్ని ప్రాసెస్ ఉంది, కొంచెం ప్రాసెస్ ఉంటుంది. సో దాన్ని ఫాలో అయ్యి ప్రిసైడింగ్ ఆఫీసర్ విల్ టేక్ ద డెసిషన్ అనమాట. ఓకే, so let's evaluate this particular act. So it's more of a main topic anamata. Okay, so the 10th schedule of the constitution is designed to prevent the evil or the mischief of the political defections motivated by the lure of office or material benefits. So material benefits kosam evaraithe office lo unnaro, ఆఫీస్ అంటే ఇక్కడ ఏంటి, పొలిటికల్ ఆఫీస్ లో ఉన్నారు, సో వాళ్ళు మెటీరియల్ గెయిన్స్ కోసం ఏదైనా చేసినప్పుడు దాన్ని తప్పించడానికే ఈ డిఫెక్షన్ అనే ఒక ప్రొవిజన్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు స్ట్రెంథెన్ ది ఫ్యాబ్రిక్ ఆఫ్ ఇండియన్ పార్లమెంటరీ డెమోక్రసీ బై కర్పింగ్ అన్ప్రిన్సిపల్డ్ అండ్ unethical political decisions. Rajiv Gandhi, then the Prime Minister, described it as the first step towards the cleaning up public life. So దీన్ని రాజీవ్ గాంధీ గారు ఏమన్నారు, సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ద క్లీనింగ్ అప్ పబ్లిక్ లైఫ్. సో ఇలా కూడా క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని. సో ఇది మెయిన్స్ టాపిక్ అన్నా కదా అని స్కిప్ చేయకండి. సో ఎవరు, హూ టోల్డ్ దట్, so who among the following has told that, so defection is the first step towards, anti-defection law is the first step towards cleaning up public life అని చెప్పేసి అడుగుతారు. ఓకే, సో అలాంటప్పుడు మీకు ఆన్సర్ తెలియాలి. సో ఎవరు చెప్పారు అంటే, సో రాజీవ్ గాంధీ గారు చెప్పారనమాట. ఓకే, సో the then central law minister stated by passing of 52nd Amendment Act by unanimous vote by both of the houses of the parliament was a proof, if any, of the maturity and stability of Indian democracy. So normal gain ledu. So anti-defection law anedi, it's like a aim చేస్తుంది, it will help in protecting the parliamentary democracy anamata. Okay, adokati gurtu pettukondi. So what are the advantages of this particular act?
So it provides for greater stability in the body politic by checking the propensity of the legislator to change the party. So నార్మల్గా డిఫెక్షన్ అనే ఒక ప్రొవిజన్ లేకపోతే ఒకసారి ఆలోచించండి. ఇష్టం వచ్చిన వాడు ఇష్టం ఉన్న పార్టీస్కి వెళ్తాడు, విప్ చెప్పిన ఆదేశాలు ఎవరు పట్టించుకోరు. సో అప్పుడు ఎలా అవుతుంది, ఫుల్ ఇన్స్టెబిలిటీ అనేది వస్తూ ఉంటుంది. సో దాన్ని చెక్ పెట్టడానికి డిఫెక్షన్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. Okay, so it will facilitate democratic realignment of the parties in the legislature by way of merger of parties. It reduces corruption at the political level, and it gives for the first time a clear-cut constitutional recognition to the existence of the political parties. Okay, these are the advantages. What are the criticisms? Okay, it does not make the differentiation between dissent and defection. So dissent ki defection ki elanti differentiation anedi manaki chattam anedi cheyatledu annamata. Okay. So its distinction between individual defection and group defection is irrational. So normal ga 2/3 members merge అయినప్పుడు ఏం కాదు. సో ఇలా గ్రూప్ డిఫెక్షన్ ని ఒప్పుకుంటున్నారు, ఇండివిజువల్ డిఫెక్షన్ ని ఒప్పుకోవట్లేదు. సో వాట్ ఈస్ ద రేషనాలిటీ బిట్వీన్ దిస్? ఓకే, రేషనాలిటీ బిహైండ్ దిస్. సో ఇట్ ఇస్ ఇర్రేషనల్ యాక్ట్ అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు అనమాట. ఇట్ డస్ నాట్ ప్రొవైడ్ ఫర్ ఎక్స్క్లూజన్ ఆఫ్ ఎ లెజిస్లేటర్ ఫ్రమ్ హిస్ పార్టీ ఫర్ హిస్ యాక్టివిటీస్ అవుట్ సైడ్ ద లెజిస్లేచర్. సో నార్మల్ గా లెజిస్లేచర్ అవుట్ సైడ్ ద లెజిస్లేచర్, ఆ లెజిస్లేటర్ ఏదైనా యాక్ట్ పర్ఫార్మ్ చేస్తే దానికి సంబంధించిన డిఫెక్షన్ గురించి ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. సో వాట్ ఎవర్ ఈజ్ యాక్టింగ్ ఇన్సైడ్ ద లెజిస్లేచర్, ఒక పార్లమెంట్ లో కానీ ఒక స్టేట్ లెజిస్లేచర్ ఏదైతే అందులో ఉంటుందో అందులో చేసిన యాక్టింగ్ మాత్రమే డిఫెక్షన్ అనేది ఉంటుంది, తప్పితే బయట వాడు కరప్షన్ చేసినా క్రైమ్ చేసినా దీనిలో పట్టించుకోరు అనమాట. Okay, its discrimination between an independent member and a nominated member is illogical. Again, nominated member ki independent member ki distinction cheyadam anedi it's illogical anta. Okay, if the former joins a party, he is disqualified while the later is allowed to do the same. Okay, so normal ga cheppanu kada nominated member 6 months lopu join avvachu, but independent member join avvaddu. So what is the rationality behind this? Again, okay, what is the logic behind this? Okay, so there is no point of distinction between these two, kada. So that is what some people are telling about. Okay, so its vesting of decision making authority in the presiding officer is criticized on 2 grounds. Okay, so mottam decision making power evarki ichcham, presiding officer ki ichcham. So daniki sambandhinchina criticisms ni kuda kontamandi political scientists evaraithe untaro they are telling. So firstly, he may not exercise his authority in an impartial and objective manner due to political exigencies. Secondly, he lacks the legal knowledge and experience to adjudicate upon the office in the fact. 2 speakers of the Lok Sabha, Rabi Ray and Shivraj Patil, have themselves expressed doubts on the suitability to adjudicate upon the cases related to the defection. So 2 grounds మీద వాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఒకటి ఏంటంటే స్పీకర్ కి జ్యుడిషియరీ నాలెడ్జ్ కానీ లాకి సంబంధించిన నాలెడ్జ్ కానీ లేదు. అలాంటప్పుడు ఒక జ్యుడిషియల్ పవర్ ని అతనికి ఎలా ఇస్తారు? సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఆల్సో ఒక స్పీకర్ అల్టిమేట్ గా ఎండ్ ఆఫ్ ద డే హీస్ రిలేటెడ్ టు వన్ ఆఫ్ ది అదర్ పొలిటికల్ పార్టీ. ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన మెంబర్ ని మనం స్పీకర్ గా ఎన్నుకుంటాం కాబట్టి, సో ఎండ్ ఆఫ్ ది డే హీఈస్ ద పర్సన్ ఆఫ్ అ పొలిటికల్ పార్టీ. డెఫినెట్ గా అతను పొలిటికల్ పార్టీ నుంచి ఎవరైనా తప్పు చేస్తే ఒప్పుకోడు, సో డిఫెక్ట్ చేయడు. సో ఎవరైనా అవతలి పొలిటికల్ పార్టీ వాళ్ళు ఏదైనా చేస్తే అప్పుడు డిఫెక్షన్ కి గురి చేస్తాడు. సో అలా ఇంపార్షియల్ డెసిషన్ అనేది డెఫినెట్ గా వస్తాయి. సో ఇట్స్ ఇల్లాజికల్ టు గివ్ ద ప్రిసైడింగ్ పవర్. సో ఈ పర్టికులర్ డెసిషన్ మేకింగ్ పవర్ ని ప్రిసైడింగ్ ఆఫీసర్ కి ఇవ్వడం ఇట్స్ ఇల్లాజికల్ థింగ్ అనమాట. ఓకే, so 91st Amendment Act of 2003, what are the reasons behind this amendment? So demands have been made from the time to time in certain quarters for strengthening and amending the anti-defection law as contained in 10th schedule on the ground that these provisions have not been able to achieve the desired goal of checking defection. The 10th schedule has also been criticized on the ground that it allows bulk defection while declaring individual defection as illegal. The provision for exemption from disqualification in case of a splits as provided in 10th schedule has in particular come under severe criticism on account of its destabilizing effect on the government. So asalu enduku 91st Amendment Act తీసుకురావాల్సి వచ్చిందంటే వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ టైమ్ టు టైమ్ డిమాండ్స్ అనేవి వస్తూనే ఉన్నాయన్నమాట, దీంట్లో చేంజెస్ తీసుకురమ్మని. ఓకే, సో ద వెరీ మోటివ్ బిహైండ్ దిస్ పర్టికులర్ యాంటీ డిఫెక్షన్ లా ఇస్ టు చెక్ డిఫెక్షన్స్, అవునా?
సో అలా డిఫెక్షన్ ని చెక్ చేసే ఈ పర్టికులర్ లానే, ఈ చట్టమే, సో ఐ మీన్ ఈ పర్టికులర్ ప్రొవిజన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇట్స్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, సో ప్రాపర్ గా డిఫెక్షన్ రిలేటెడ్ కేసెస్ అనేవి అన్ని సాల్వ్ అవ్వట్లేదు. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ మనం క్రిటిసిజం లో డిస్కస్ చేసినట్టు, సో గ్రూప్ డిఫెక్షన్స్ ని ఒప్పుకుంటున్నారు, వెరస్ ఇండివిజువల్ డిఫెక్షన్స్ ని ఒప్పుకోవట్లేదు. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ దిస్ డిస్టింక్షన్ అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ చేయడంతో సో మనము 91st అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఇదే కాకుండా ఇంకేంటంటే, సో ద కమిటీ ఆన్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ బై దినేష్ గోస్వామి కమిటీ. సో నేను చెప్పాను కదా ఎలక్టోరల్ రిఫార్మ్స్ కి సంబంధించి కొన్ని కమిటీస్ గుర్తుపెట్టుకోమని. సో అలా దినేష్ గోస్వామి కమిటీ ఏదైతే ఉందో 1990లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ లా కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ ఇట్స్ 170th రిపోర్ట్ on reform of electoral laws and the National Commission to review on the working of Constitution in its report 2002 has have inter alia recommended omission of the provision of the 10th schedule pertaining to exemption from disqualification in case of a splits. అంటే స్ప్లిట్ కి సంబంధించిన డిస్క్వాలిఫికేషన్ అనేది ఎగ్జెంప్టెడ్ ప్రొవిజన్ లో పెట్టాం కదా ముందు మనం. సో దాన్ని తీసేయమని ఒక్క కమిటీ కాదు, సో దినేష్ గోస్వామి కమిటీ అండ్ లా కమిషన్ రిపోర్ట్ అండ్ కమిటీ ఆన్ రివ్యూ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఓకే, ఇవన్నీ రికమెండ్ చేసాయి అనమాట. ఓకే, దట్స్ ద రీజన్ వీ హ్యావ్ అగైన్ గాన్ ఫర్ దిస్ రిమూవల్ ఆఫ్ దిస్ ప్రొవిజన్ త్రూ దిస్ పర్టికులర్ అమెండ్మెంట్. ఓకే, NCRWC was also in the view that the defector should be penalized for his action by debarring him from holding any public office as a minister or any other remunerative political post for at least the duration of remaining term of the existing legislature or until the next fresh election, whichever is earlier. So normal ga em cheptunnaru ante, so public office, so the defector should also be penalized for his action by debarring him from holding any public officer as a minister or any other remunerative political post. So normal ga defect aina person, so defect aina tarvata asalu remaining term, so for example 2 years tarvata, so total 5 years term anedi untundi kada, 2 years tarvata person defect ayyadu anukundam. సో ఈ 3 years ఏదైతే మిగిలి ఉంటుందో ఆ డిఫెక్ట్ అయిన పర్సన్, ఆమె గాని అతను గాని, సో ఈ 3 years ఇంకో పొలిటికల్ పోస్ట్ లో ఉండకూడదు. సో he should not be treated as a minister or any other political post, remunerative ఏదైనా పొలిటికల్ పోస్ట్ ని ఇవ్వకూడదు అనమాట అని చెప్పేసి NCRWC రికమెండ్ చేసింది. అండ్ NCRWC అంటే ఏంటి? నేషనల్ కమిషన్ టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో దిస్ ఇస్ అ కమిషన్, ఓకే, కాన్స్టిట్యూషన్ కి సంబంధించిన కొన్ని ప్రొవిజన్స్ ని రివ్యూ చేస్తూ ఉంటుంది. సో అలా NCRWC has also observed that abnormally large council of ministers were being constituted by various governments at the center and the state, and this practice had to be prohibited by the law, and that a ceiling on the number of the ministers in the state or union government to be fixed. So normal ga council of ministers ఎంతో మంది మినిస్టర్స్ ని పెడుతున్నారు, ఆ పర్టికులర్ యాక్ట్ ని మీరు తీసేయాల్సిందే, కొంతమంది మినిస్టర్స్ ని మాత్రమే పెట్టుకోవాలి, ఎంతమంది మినిస్టర్స్ ని పెట్టుకోవాలి అనే దానికి ఒక నంబర్ అనేది ఫిక్స్ చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. So maximum 10% of the total strength of the popular house of the legislature. So normal ga popular house ante enti Lok Sabha lo unna total strength lo oka 10% members ne pettukondi ministers laga ani cheppesi recommend cheyadam jarigindi. So ila konni recommendations ni దృష్టిలో పెట్టుకొని 91st అమెండ్మెంట్ యాక్ట్ అనేది మనం తీసుకురావడం జరిగింది అనమాట. సో 91st అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2003 has made the following provision to limit the size of the council of ministers and to debar defectors from holding public office and to strengthen the anti-defection law. So different committees ఇచ్చిన recommendations ఆధారంగా 91st అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చినాం. సో అందులో ఏమేమి తీసుకొచ్చామనేది చూద్దాం. So the total number of ministers including the prime minister in the central council of minister shall not exceed 15% of the total strength of the house. Okay, so total strength of this council of ministers ఎంత ఉండాలి అంటే 15% of the total strength including the prime minister. Okay, including the prime minister గుర్తుపెట్టుకొని, ఎక్స్క్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ అని అంటాను మేమని కన్ఫ్యూజ్ చేయడానికి. ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ టోటల్ లోక్సభలో ఉన్న 15% మాత్రమే మినిస్టర్స్ అవ్వాలన్నమాట. ఓకే, next, a member of either house of the parliament belonging to any political party who is disqualified on the grounds of defection shall also be disqualified to be appointed as a minister. ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారు, ఎవరైతే మెంబర్ పొలిటికల్ పార్టీ, ఓకే, పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఎవరైనా పర్సన్ డిఫెక్షన్ కింద డిస్క్వాలిఫై అవుతే, సో ఆ పర్సన్ ని మళ్ళీ మినిస్టర్ గా కూడా పెట్టుకునే అవకాశం అనేది ఉండదు ఫర్ రిమైనింగ్ టర్మ్. ఓకే, the total number of ministers including the chief minister in the council of states shall not exceed 15% of the total strength of the legislative assembly of that state, but the number of ministers including the chief minister should not be less than 12. So normal ga సేమ్ పార్లమెంట్ లో ఎలా అయితే ఉంటుందో స్టేట్ లెజిస్లేచర్ లో కూడా
సో 15% కన్నా ఎక్కువగా ఇంక్లూడింగ్ ద చీఫ్ మినిస్టర్ ఉండకూడదు అనమాట కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో. హవెవర్ కొన్ని చిన్న స్టేట్స్ లో 15% అంటే చాలా తక్కువ ఫిగర్ అవుతుంది కాబట్టి సో మాక్సిమం ఎంత ఉండాలి, సో మినిమం ఎంత ఉండాలి ఈ మెంబర్స్ 15% ఉండాలి. ఒకవేళ మినిమం 12 దాటకపోతే సో 12 మినిస్టర్స్ ని అట్లీస్ట్ మనం అపాయింట్ చేసుకోవాలన్నమాట స్టేట్ లెవెల్లో. 12 మినిస్టర్స్ అయినా ఉండాలి ఖచ్చితంగా. A member of either house of the state legislature belonging to any political party who is disqualified on the ground of defection shall also be disqualified to be appointed as a minister. Again, సో స్టేట్ లో కూడా ఎవరైతే డిస్క్వాలిఫై అవుతారో, డిఫెక్షన్ కి గురి అవుతారో, సో ఆ పర్సన్ ని మినిస్టర్ గా కూడా అపాయింట్ చేయకూడదు. సేమ్ పార్లమెంట్ సెంట్రల్ లెవెల్లో ఎలానో స్టేట్ లెవెల్లో కూడా అలానే. A member of either house of the parliament or either house of the state legislature belonging to any political party who is disqualified on the ground of defection shall also be disqualified to hold any remunerative political post. సో నార్మల్ గా రెమ్యూనరేటివ్ పొలిటికల్ పోస్ట్ ని కూడా వాళ్ళు హోల్డ్ చేయొద్దు ఎవరైతే డిఫెక్టర్స్ ఉన్నారో వాళ్ళు. అసలు రెమ్యూనరేటివ్ పొలిటికల్ పోస్ట్ అంటే ఏంటంటే ఎనీ ఆఫీసర్ ఆన్ ఎనీ ఆఫీస్ అండర్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ వేర్ ద salary or remuneration for such office is paid on the public revenue of the concerned government. Any office under a body, whether incorporated or not, which is wholly or partially owned by central government or the state government, and salary or the remuneration for such office is paid by such body except where such salary or remuneration paid is compensatory in nature. ఓకే, నార్మల్ గా ఎవరైతే డిఫెక్టర్స్ ఉన్నారో వాళ్ళు మినిస్టర్స్ కూడా ఉండకూడదు, అండ్ ఆల్సో దే షుడ్ నాట్ హోల్డ్ ఎనీ రెమ్యూనరేటివ్ పోస్ట్ అండర్ ది గవర్నమెంట్. సో రెమ్యూనరేటివ్ పోస్ట్ అంటే ఏంటంటే సో ఏదైనా ఆఫీస్, సో నువ్వు దాంట్లో పనిచేస్తున్నందుకు గాను, సో ఒక జాబ్ చేస్తున్నందుకు గాను అది సెంట్రల్ గవర్నమెంట్ కిందకున్నా, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కింద ఉన్నా, సో దానికి సంబంధించిన శాలరీ ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ నీకు పే చేస్తున్నట్టయితే సో దాన్ని రెమ్యూనరేటివ్ పోస్ట్ అని అనొచ్చు. ఓకే, ఆర్ ఎల్స్ సో టోటల్ గా స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ బాడీని మెయింటైన్ చేయకపోయినా బట్ శాలరీస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ నీకు పే చేస్తున్నప్పుడు అది కూడా ఒక రెమ్యూనరేటివ్ పోస్ట్ అనమాట. ఓకే, అలాంటి రెమ్యూనరేటివ్ పోస్ట్ డిఫెక్టర్స్ హోల్డ్ చేసే అధికారం అనేది ఉండదన్నమాట. ఓకే, సో ద ప్రొవిజన్ ఆఫ్ ద 10th schedule pertaining to exemption from the disqualification in case of split by 1/3 members of legislature party has been deleted. It means that defectors shall have no more protection on the grounds of splits. So నార్మల్ గా 1/3 మెంబర్స్ కలిసి స్ప్లిట్ అయ్యారు అనుకోండి, వాళ్ళు సో దే ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ డిఫెక్షన్ అని ఇంతకు ముందు చట్టంలో ఉండేది. బట్ ఈ పర్టికులర్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వీ హ్యావ్ రిమూవ్ దిస్ పర్టికులర్ ప్రొవిజన్. ఓకే, ఇది ఆల్రెడీ మనం ఈ పాయింట్ ముందు కూడా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఇలా కొన్ని డిఫరెంట్ కమిటీస్ ఇచ్చిన రికమెండేషన్స్ ద్వారా మనం ఇలా కొన్ని చేంజెస్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. So let's solve some questions now. So the Representation of the People's Act, Amendment Act 2003, passed by Parliament of India, sought to provide the facility to vote through proxy to the service voter belonging to the armed forces, introduced open ballot system for election to the Council of States, insert provision regarding supply of copies of electoral rolls to candidates of recognized political parties. Okay, so make it mandatory for political parties to report all the cases of contribution received about 20,000 to Election Commission. Okay, try cheyandi question ni. So the right answer for this particular question is option B anamata. Good to pettukondi, just fact. Representation of People Act 2003 Amendment Act ద్వారా ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ ని మనం ఎలక్షన్స్ లో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఎలక్షన్స్ లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇంద్రజిత్ గుప్తా కమిటీ, గుర్తుపెట్టుకోండి, ఇంద్రజిత్ గుప్తా కమిటీ ఇస్ రిలేటెడ్ టు registration of political parties, criminalization of the politics, state funding of elections, anti-defection law. So please try this particular question. Edi right answer anukuntunnaru? So the right answer for this particular question is state funding of elections anamata. So Indrajit Gupta committee is related to state funding of elections. Whereas electoral reforms ki sambandhinchi manam teeskochina inko committee, Dinesh Goswami committee, very important committee idi. Okay, గుర్తు పెట్టుకోండి. సో ఇంద్రజిత్ గుప్తా కమిటీ ఇస్ రిలేటెడ్ టు స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్. ఓకే, సో అండ్ మనం ఇంకేం చదివినాం, ఇవి కాకుండా గుర్తుంటే మీకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ చదివినాం, తార్కుండే కమిటీ గుర్తుందా? సో దీస్ పర్టికులర్ కమిటీ వాజ్ అపాయింటెడ్ బై జై ప్రకాష్ నారాయణ్. ఓకే, సో ఇట్ హ్యాస్ గివెన్ ఇట్స్ రిపోర్ట్ ఇన్ 1975. జై ప్రకాష్ నారాయణ్ తీసుకొచ్చిన కమిటీ పేరు తార్కుండే కమిటీ. దినేష్ గోస్వామి కమిటీ ఆన్ ఎలక్టరల్ రిఫార్మ్స్ 1990s లో వచ్చింది. అండ్ వోహ్రా కమిటీ
వోహ్రా కమిటీ ఈజ్ రిలేటెడ్ టు ద క్రిమినలైజేషన్ ఆఫ్ ద పాలిటిక్స్. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ క్రిమినలైజేషన్ ఆఫ్ ద పాలిటిక్స్ వోహ్రా కమిటీ అనమాట. స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ ఇంద్రజిత్ గుప్తా కమిటీ. ఓకే, అండ్ ఎలక్షన్ కమిషన్ కూడా మనకి ఎలక్టోరల్ రిఫార్మ్స్ మీద ఇవ్వడం జరిగింది. అండ్ ఇంద్రజిత్ గుప్తా కమిటీ అగైన్ స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్. లా కమిషన్ రిపోర్ట్ 178th రిపోర్ట్ కూడా మనకి ఎలక్టోరల్ రిఫార్మ్స్ గురించి చెప్పింది, 178th రిపోర్ట్. అండ్ సెకండ్ ARC రిపోర్ట్ and National Commission on Review of the Constitution, which was headed by Venkatachalaya. ఓకే, తాంకా కమిటీ అనేది కూడా ఉంటుంది. ఓకే, సో మనకి ఎలక్షన్ లాస్, ఎలక్షన్ రిఫార్మ్స్ కి సంబంధించి ఇంకో కమిటీ ఏంటంటే తంకా కమిటీ. అండ్ JS వర్మ కమిటీ. ఓకే, JS వర్మ కమిటీ. సో దిస్ ఇస్ ఆల్సో రిలేటెడ్ టు ఎలక్టోరల్ రిఫార్మ్స్. 178 కాకుండా 244th రిపోర్ట్, 255th రిపోర్ట్ ఆఫ్ లా కమిషన్ ఆర్ ఆల్సో రిలేటెడ్ టు ఎలక్టోరల్ రిఫార్మ్స్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి ఇక్కడ, సో ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చింది ఎలక్టోరల్ రిఫార్మ్స్ మీద, అండ్ లా కమిషన్ కూడా డిఫరెంట్ రిపోర్ట్స్ ఇచ్చింది. కానీ ఇక్కడ కమిటీ నేమ్స్ గుర్తుపెట్టుకోండి, ఇంద్రజిత్ గుప్తా కమిటీ, వోహ్రా కమిటీ. సో ఇంద్రజిత్ గుప్తా కమిటీ ఏమో స్టేట్ ఫైనాన్సింగ్ ఆఫ్ ఎలక్షన్స్, సో స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ వోహ్రా కమిటీ. ఇంద్రజిత్ గుప్తా కమిటీ స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్. అగైన్ ఐఎమ్ సారీ రిపీట్ చేస్తున్నందుకు, గుర్తుండాలని చెప్తున్నా అంతే. సో తార్కుండే కమిటీ వచ్చేసి జయప్రకాష్ నారాయణ తీసుకొచ్చిన కమిటీ. ఓకే, దినేష్ గోస్వామి కమిటీ ఏమో సో ఎలక్టోరల్ రిఫార్మ్స్ గురించి తీసుకొచ్చిన కమిటీ. అండ్ ఇంకొకటి ఏంటి, JS వర్మ కమిటీ అండ్ టాంకా కమిటీ ఆర్ ఆల్సో రిలేటెడ్ టు ది ఎలక్టోరల్ రిఫార్మ్స్. ఓకే, సో ద ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ వర్ యూజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద ఇయర్ 1999 అనమాట. సో ఇన్ విచ్ జనరల్ ఎలక్షన్స్, సో ఏ జనరల్ ఎలక్షన్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఫర్ ద ఫస్ట్ టైం EVMs అనేది యూజ్ చేసామని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ వచ్చేసి గోవా, ఆప్షన్ బి వచ్చేసి రాజస్థాన్, ఆప్షన్ సి వచ్చేసి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి వచ్చేసి కేరళ అనమాట. సో ఈ ఆప్షన్స్ లో ఏది రైట్ ఆన్సర్ ఒకసారి ట్రై చేయండి. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో ఫ్యాక్ట్ ని గుర్తుపెట్టుకోండి, EVMs ఫర్ ద ఫస్ట్ టైం మనం ఏ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో యూజ్ చేసామంటే గోవాలో యూజ్ చేసాం అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. So which of the following Constitutional Amendment Act have reduced the voting age from 21 years to 18 years for the Lok Sabha as well as the Assembly election? So 21 నుంచి 18 years కి ఓటింగ్ రైట్ ని తగ్గించిన అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి? 56th Amendment Act, 59th Amendment Act, 61st Amendment Act, 63rd Amendment Act. So please try the question. Okay, I hope you people have tried this particular question. So the right answer is 61st Amendment Act అనమాట. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో 61st Constitutional Amendment Act ద్వారా మనం ఓటింగ్ ఏజ్ ని తగ్గించడం జరిగింది. అగైన్ వెరీ ఇంపార్టెంట్ అమెండ్మెంట్ యాక్ట్. సో 21 నుంచి 18 years కి మనము ఓటింగ్ ఏజ్ అనేది తగ్గించామన్నమాట. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది వోహ్రా కమిటీ? వోహ్రా కమిటీ దేనికి సంబంధించింది? Reform the electoral laws, nexus between crime and politics, registration of the political parties, judicial interference of electoral matters. So ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. Okay, I hope you people have tried it. So the right answer for this particular report is nexus between crime and politics. ఇంతకు ముందే చెప్పాను criminalization of politics కి సంబంధించింది వోహ్రా కమిటీ అని. Whereas Indrajit Gupta committee is related to the state funding of elections. Dinesh Goswami committee is related to the electoral reforms. Okay, so option B is the right answer. Next question చూడండి, which of the following are included in booth capturing? Booth capturing లో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి? Seizure of polling station and making polling authorities surrender ballot papers or voting machine, taking possession of polling station and allowing only one's own supporters to exercise their franchise, threatening and preventing only elector from going to polling station, seizure of the place being used for counting votes. So 1 2 2 3 1 2 3 4 3 4 ఒకసారి ట్రై చేయండి. Okay, I hope you people have tried this particular question. So booth capturing లో ఏమేమి వస్తాయని చెప్పేసి అడుగుతున్నారు కదా. So the right answer is option C అనమాట. All of them will come under the booth capturing only. Like polling station ని seizure చేసి, okay,
సో మొత్తం బ్యాలెట్ పేపర్స్ ని ఇచ్చేలా చేస్తుంటారు కొంతమంది. సో టేకింగ్ పొజిషన్ ఆఫ్ ది పోలింగ్ స్టేషన్ ని పొజిషన్ చేసుకొని వాళ్ళ సపోర్టర్స్ కి ఓట్ చేయమని చెప్పేసి చెప్తారు. థ్రెటనింగ్ అండ్ ప్రివెంటింగ్ ఎనీ ఎలక్టర్ ఫ్రమ్ గోయింగ్ టు పోలింగ్ స్టేషన్. సో పోలింగ్ స్టేషన్ కి వెళ్లకుండా థ్రెటన్ చేయడం. సీజర్ ఆఫ్ ది ప్లేస్ where counting of the votes are done. So these all will come under the booth capturing అన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ సి is the right answer. So next question, Dinesh Goswami Committee on Electoral Reforms was appointed by United Front Government, BJP-led coalition government, United Progressive Alliance government, National Front government. So please try the question. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అనమాట. సో దినేష్ గోస్వామి కమిటీ వచ్చేసి మనకి సో నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది అపాయింట్ చేశారు. సో వాళ్ళు అపాయింట్ చేశారు అనమాట. ఓకే, సో దినేష్ గోస్వామి కమిటీ ఎప్పుడు వచ్చింది? 1990లో వచ్చింది అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇట్ వాస్ బాడ్ బై నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్. సో దిస్ ఇస్ రిలేటెడ్ టు ఎలక్టోరల్ రిఫార్మ్స్. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు కొన్ని డిఫెక్షన్ కి సంబంధించిన క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. డిస్క్వాలిఫికేషన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్ ఫర్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ విల్ నాట్ అప్లై if he goes out of the party as a result of merger of the party with another party, if he has voluntarily given up his membership of the political party, so if he abstains from voting in the house contrary to the direction of the political party, if a nominated member of the house joins a political party after the 6 months. ఒకసారి ట్రై చేయండి. సో డిస్క్వాలిఫికేషన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్ ఫర్ ఎ మెంబర్స్ విల్ నాట్ అప్లై టు అని చెప్పేసి అడుగుతున్నారు. So I hope you people have tried it. The right answer is option A anamata. If he goes out of the party as a result of merger of the party with another. So merger ki sambandhinchi cheppanu. So it is still applicable. 2/3 members merge ayinappudu. Okay, 2/3 members accept chesi merge ayinappudu. So it will not be treated as defection. Okay, whereas split ane option edaithe undo aa exemption ni matram 91st amendment act dwara మనం తీసేసాం. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అన్నమాట. So next one, which one of the following amendments to the Constitution of India sought to curb the political defection? 42nd Amendment Act, 52nd Amendment Act, 62nd Amendment Act, 70th Amendment Act. So please try this particular question. I hope you people have tried it. So మనం already చదివాము 52nd Amendment Act ఏదైతే ఉందో that has added some articles in the Constitution with respect to defection, and also it has added a schedule in the Constitution. Okay, so option B is the right answer. So next question చూడండి, which one of the following schedules of the Constitution of India includes the disqualification of the legislature on the ground of defection? ఏ షెడ్యూల్ అనేది డిఫెక్షన్ కి సంబంధించిన షెడ్యూల్? 8th దా, 9th దా, 7th దా, 10th దా? ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. So I hope you people have tried it. So we know that 10th schedule is related to anti-defection law. So option D is the right answer. This was added by which amendment act? ఏ అమెండ్మెంట్ ద్వారా దీన్ని మనం యాడ్ చేసాం? సో 52nd Amendment Act, అవునా? సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ పర్టికులర్ క్వశ్చన్ కి అయితే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో విచ్ ఇస్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది 91st Amendment Act 2003? Right to information, limiting the size of Council of Ministers, right to education, elimination of corruption at all the levels. So please try the question. So the right answer is option B anamata. Okay, so it has limited the size of the Council of Ministers. So 15% including the Prime Minister should be included in the Council of Ministers అని చెప్పేసి చెప్పాను. So option B is the right answer anamata. Okay, next question కి వెళ్ళిపోదాం. So which one of the following decides the question of disqualification of a member of the parliament arising on the ground of defection? So డిఫెక్షన్ కి సంబంధించిన డెసిషన్ ఎవరు తీసుకుంటారని చెప్పేసి అడుగుతున్నారు. డెసిషన్ మేకింగ్ పవర్ ఎవరికి ఉంటుంది? ఆప్షన్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి సుప్రీం కోర్ట్, ఆప్షన్ సి వచ్చేసి ప్రిసైడింగ్ ఆఫీసర్, ఆప్షన్ డి వచ్చేసి ఎలక్షన్ కమిషన్. సో ఎవరో ఒకసారి ట్రై చేయండి. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. The right answer is option C. Presiding officer is the one who has the power of decision making power with respect to defection. So option C is the right answer. Okay, now let's go to another question. So consider the following statements. So the anti-defection law is intended to strengthen the fabric of the Indian parliamentary democracy.
So the anti-defection law was enacted during the prime ministership of the PV Narasimha Rao. So which of the following statements is correct? Only one, only two, both one and two, neither one, not two. So try the question. Okay, I hope you people have tried it. The right answer is option A. Only one is the right answer. So manaki ee particular anti-defection law anedi it was not under the PV Narasimha Rao anamata. Manam already discuss chesam. So this was brought under the Rajiv Gandhi government anamata. Okay, so the right answer is only one is the right answer. Okay. So let's solve the final question. So the provision of 10th schedule pertaining to exemption from disqualification in case of split by 1/3 members of the legislative party has been deleted by the 91st Amendment Act. So the Dinesh Goswami Committee, the Law Commission of India and the Constitutional Review Commission recommended omission of the provision of the 10th schedule pertaining to exemption from disqualification in the case of splits. Both statements are individually true. Statement 2 is the correct explanation of statement 1. Both statements are true, but statement 2 is not the correct explanation. Statement 1 is true, but statement 2 is false. Statement 1 is false, but statement 2 is true. Okay, please try this question. So I hope you people have tried it. So we know that right answer is option A anamata. So మనకి తెలుసు 91st అమెండ్మెంట్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారో కూడా మనం చదివాం. ఎందుకు తీసుకొచ్చారంటే ఈ కమిటీస్ అనే వాళ్ళు చెప్పారనమాట, అరే బాబు ఇందులో కొన్ని చేంజెస్ తీసుకురండి సో అని చెప్పడం వల్ల దాంట్లో చేంజెస్ తీసుకురావడం జరిగింది. అంటే సో దీనికి రిలేషన్ ఉంది కదా. ఓకే, స్టేట్మెంట్ 2 కరెక్టే, స్టేట్మెంట్ 1 కూడా కరెక్టే. స్టేట్మెంట్ 2 ఇస్ ద రైట్ ఎక్స్ప్లెనేషన్. స్టేట్మెంట్ 2 వల్లనే స్టేట్మెంట్ 1 వచ్చింది, అవునా? సో అందుకే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఐ హోప్ మీకు టోటల్ గా ఎలక్షన్స్ అనే చాప్టర్ అర్థమైందని అనుకుంటున్నా. విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ మిస్లీనియస్ టాపిక్స్ ఉన్నాయి, లైక్ ప్రెషర్ గ్రూప్స్ కానీ మిగతావి కానీ ఉన్నాయి, అండ్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనేవి ఉన్నాయి. ఓకే, అండ్ మిగతా ఏవైతే ఉన్నాయో లైక్ స్టేట్ లెజిస్లేచర్ అవన్నీ ఏవైతే మిగిలి ఉన్నాయో మీరు చేసేసుకోండి. ఎందుకంటే సో వీ హ్యావ్ ఫినిష్డ్ సెంట్రల్ లెజిస్లేచర్ కదా, సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఈజీ టు కంప్లీట్ ద స్టేట్ లెజిస్లేచర్ పార్ట్. ఓకే, ఇఫ్ టైమ్ పర్మిట్స్ ఐ డూ, బట్ హవెవర్ ఇక్కడ మనం ఫస్ట్ మనం మెయిన్ థింగ్స్ అన్ని కంప్లీట్ చేయాలి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాయి మళ్ళీ డిస్కస్ చేయడంలో ఓకే ఒక లాజిక్ అంటూ ఏముండదు. సో దర్ విల్ బి నో రేషనాలిటీ బిహైండ్ దట్. సో ఎస్, సో ఇదన్నమాట ఈ రోజు వీడియో. ఐ హోప్ సో యూ హ్యావ్ ఎంజాయ్డ్ అండ్ యూ హ్యావ్ గెయిన్ సఫిషియెంట్ నాలెడ్జ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ టాపిక్. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. అంతకన్నా ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే, మీకు బెనిఫిట్ అనిపిస్తే. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళు. అండ్ ఆల్సో గివ్ యువర్ ఫీడ్బ్యాక్, వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ త్రూ ద కామెంట్ బాక్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే సో ముందు మీరు ప్రీవియస్ వీడియోస్ చూసాకనే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వీడియోస్ ని చూడండి. ఎందుకంటే నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అని అంటే ఇట్ మీన్స్ దట్ ఐ హావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ యూ. సో ఈ రోజు నేను స్టార్టింగ్ లో యాంటీ డిఫెక్షన్ ల గురించి టోటల్ ఎక్స్ప్లెనేషన్ చేశాను కాబట్టి ఇక డీటెయిల్ గా నేను ఒక్కొక్క లైన్ ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకే, ఇట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్. ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ బిఫోర్, దట్స్ ద రీజన్ ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ హియర్. ఓకే, సో అదనమాట. సో ప్రీవియస్ క్లాసెస్ ని చూస్తూ కంటిన్యూగా రండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, సో అదనమాట. ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, కీప్ స్మైలింగ్, బై బై.